वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव परस्पर देवो भव। ఒక 2 నిమిషాలు అందరము నామ సంకీర్తన చేద్దాము. వి విల్ సింగ్. ఓకే, అందరు చప్పట్లు కొడుతూ హరినామాన్ని పలకాలి. ఈజీ. ఓకే, యూ విల్ ఎంజాయ్. వి ఆల్ ఎంజాయ్ సింగింగ్ కదా. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ గట్టిగా. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 గట్టిగా కొట్టను, ఎంత బాగుంటుంది. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 శ్రీరామ్ జయ రామ్ జయ హనుమాన్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 శ్రీ గురుభ్యో నమః. सियावर रामचंद्र की, पवन सुत हनुमान की, उमापति महादेव की, आर्य सनातन वैदिक हिंदू धर्म की, भारत माता की, गो माता की, सब संतों की, सद्गुरुदेव भगवान की. అందరికీ జయ శ్రీరామ్ అండి. నాకు ఇక్కడ పిలిచారు, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ అందరికన్నా నాకు పిల్లలకి చెప్పాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే పిల్లలు చక్కగా వింటారు, పెద్దలు వినరు. పెద్దలు ఒకసారి ఫోన్ చూసుకుంటారు కానీ పిల్లలు బాగా వింటారు కదా నాన్న, చాలా బాగా వింటారు. అండ్ మీకు తెలుసా, మేము ఈరోజు చూస్ చేసుకున్న టాపిక్ హనుమాన్జీ. సో మీకు నచ్చుతాడో లేదు కానీ పిల్లలకి సూపర్ హీరో అంటే హనుమాన్ కదా కదా. అవర్ సూపర్ హీరో ఇస్ హనుమాన్. సో ఈరోజు ఇక్కడ చక్కగా సమావేశమైంది. మీరు అందరూ గత 9 రోజుల నుంచి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు.
నేను ఎవరు అంటే చాలా మందికి తెలియదు. యాక్చువల్లీ స్వపరిచయం ఇవ్వకూడదు. సో స్వపరిచయం యాక్చువల్లీ ఇవ్వకూడదండి, మన గురించి మనం చెప్పకూడదు. కానీ ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు చాలా దుర్దైవం ఏంటిది అంటే ప్రవచనాలు చెప్పే మన అందరం పెరిగే భారతదేశంలో ప్రవచనాలు వినడం అనేది దాదాపు సౌత్ ఇండియాలో చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, దాదాపు కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళే ఉన్నారు మీరంతా. సో భాగవతం ఎవరెవరు విన్నారు చెప్పండి? శ్రీమద్ భాగవతం ఎన్నిసార్లు విన్నారు? విన్నారు. సో మీరు భాగవతం అంటే చెప్పగలుగుతారా 10 నిమిషాల్లో? ఏముంటుంది అంటే ఉంటుంది. జన్మ అంటే కృష్ణుడి గురించి ఉంటుంది. రామాయణం ఎవరెవరు విన్నారు? ఎవరు నిత్యం వింటారు. సో రామాయణం అట్లీస్ట్ మీకు హిస్టరీ తెలుసు. మహాభారతం తక్కువ మంది. శివపురాణము వినలేదు. దేవి భాగవతము వినలేదు. సో మామూలుగా మనం పంచాయతన పూజ చేసే విధానం అందరికీ తెలుసు. గణేశుడి గురించి మనం పూజ చేస్తాము. నాన్న మాట్లాడకూడదు, ఓకే, మాట్లాడకూడదు, నేను కాసేపే మాట్లాడతాను. అండ్ మీరు ఇక్కడ చాలా మంచి పాయింట్స్ తీసుకుంటారు, ఇవి స్కూల్లో మీకు చెప్పరు. ఓకే, మెల్లగా తర్వాత మాట్లాడుకుందాం మనం అందరం కలిసి. ఓకే, సో మనం వినాయకుడు పూజ చేస్తాం కదా, వినాయకుడు నవరాత్రుల్లో బాగా చేస్తాం. సో వినాయకుడు ఎవరు మనకు తెలియాలి అంటే మనం వినాయకుడు పురాణం తెలుసుకోవాలి. అమ్మవారి పూజ అందరం చేస్తాం ఇంట్లో ఏదో రకంగా. కృష్ణుడు ఉన్నా కూడా రాధ ఉంటుంది, శివుడు ఉంటే పార్వతి ఉంటుంది, ఏదో రకంగా అమ్మవారు అనేది ఉంటారు. మనము ఏదో రకంగా అమ్మవారు పూజ చేస్తాం. కానీ అమ్మవారి గురించి తెలుసుకోవాలి అంటే దేవి పురాణం వినాలి. అది మనం వినము, ఎందుకంటే ఏదో సంథింగ్ వినము. భాగవతం అంటే ఏంటిది? కృష్ణుడి గురించి కాదు. భాగవతం అంటే అసలు పరమాత్మ అంటే ఎవరు, ఎన్ని అవతారాలు ధరించారు, ఎందుకు వచ్చాడు, అసలు పరమాత్మ ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, మనకు దానికి కనెక్షన్ ఏంటిది, ఇట్లాంటి అన్ని స్టోరీస్ వచ్చిన తర్వాత కృష్ణుడి గురించి తర్వాత ఉంటుంది. దశావతారాల గురించి ఉంటుంది, దాంట్లో అన్నీ ఉంటుంది. భక్తి అంటే ఏంటిది, జ్ఞానం అంటే ఏంటిది, మనిషి ఎందుకు పుట్టాడు, మనం ఎక్కడికి వెళ్తాము, పరివారంలో ఎలాగా ఉండాలి, ఇవన్నీ మనకు భాగవతంలో ఉన్నాయి. మహాభారతం వచ్చేసరికి ఏమవుతుందంటే, మహాభారతం అంటే ఎక్కడన్నా గొడవ జరిగిందనుకో అక్కడ మహాభారతం జరుగుతుందండి అంటాం మనము. అంతవరకు మనకు మహాభారతం తెలుసు. బట్ వేరాజ్ మహాభారతం ఈజ్ బుక్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, నా భర్తతో నాకు మంచిగా ఉండాలండి, ప్రేమగా ఉండాలి మేము అని ఎవరికి అనిపించిందండి? అందరికి అనిపిస్తుంది కదా. నా పరివారంలో సౌఖ్యం ఉండాలి, సుఖం ఉండాలి, అందరికి అనిపిస్తుంది. సో పారివారిక ప్రేమ ఎలా ఉండాలి, గొడవలు జరుగుతాయి మరి ఎలా ఉండాలి అన్న కాన్సెప్ట్, మేనేజింగ్ మ్యారీడ్ లైఫ్, సెల్ఫ్ మేనేజ్మెంట్, నేను నా జీవితాన్ని నేను ఎలాగా ఉద్ధరించుకోవాలి అన్నది మహాభారతంలో ఉంటుంది. ఒక సంస్థ ఉంది, అది ఎలా ఉండాలి. సమాజంలో కొంతమంది మంచిగా ఉంటారు, చెడుగా ఉంటారు. ఆ చెడుగా కొంతమంది ఉంటే వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, హౌ టు డీల్ టాక్సిక్ పీపుల్, ఇట్లాగ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్స్ మనకు మహాభారతంలో ఉంటాయి. మహాభారతము ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతాయి అని మన బుద్ధిని మొత్తం బ్రెయిన్ వాష్ చేసేసి మన ఇంట్లో మహాభారతం లేకుండా చేసి మన భారతదేశం యొక్క సంస్కృతిని నాశనం చేశారు. సో నిజంగా మీకు నా మీద నమ్మకం ఉంటే మహాభారతం ఇంట్లో పెట్టుకోండి. ఎందుకంటే మహాభారతం యొక్క అసలైన పేరు, నిజమైన పేరు జయనామ గ్రంథ. ఇట్స్ అ బుక్ ఆఫ్ సక్సెస్. మీకు అందరికీ సక్సెస్ కావాలంటుంది కదా, మన నిజ జీవితంలో మనం ఏం చేసుకుంటున్నాం, వి వాంట్ సక్సెస్. అది కావాలి అంటే యూ షుడ్ హ్యావ్ మహాభారతం. యూ షుడ్ హ్యావ్ ఇంట్లో పెట్టుకోండి. మీరు చదువుకోకున్నా కూడా అట్లీస్ట్ మీ పిల్లలు ఎవరన్నా ఒక్క పేజ్ చదివినా కూడా లైఫ్ చేంజ్ అయిపోతుందండి, కంప్లీట్ లైఫ్ టర్న్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ మహాభారతం. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్. ఈ ప్రాముఖ్యత మన గ్రంథాలకి ఉంది. ఏమైపోతుందంటే గ్రంథాలు చదవడము, ప్రవచనము అనేసరికి చాలా మందికి ఏదో ధార్మికంగా నా టీవీ ఛానల్స్లో కూడా నేను ఒక 6 months నుంచే ఇస్తున్నాను. నేను దాదాపు 13 years నుంచి ప్రవచనాలు చెప్తాను. నేను స్వామి గోవిందదేవ్ గిరిజీ మహారాజ్, మన అయోధ్య రామ్ మందిర్ ట్రస్టీ ఎవరైతే ఉన్నారో ఆయన శిష్యురాలు నేను. సో నేను 16 years ఉన్నప్పుడు మా గురుగారు నాకు నువ్వు ఇంగ్లీష్లో ప్రవచనాలు చెప్పాలి అన్నారు. నేను మెడిసిన్ చేయాలి అనుకుంటే మెడిసిన్ చేయకు, నువ్వు ప్రవచనాలు చెప్పు అన్నారు. మరి నేను ఎడ్యుకేషన్ మానేసాను అంటే ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేయన్నారు అని చెప్పిన ఫస్ట్ వర్డ్ నాకు. సో దెన్ ఐ వాజ్ బైపీసీ కాబట్టి ఐ చూజ్. ఇంటి దగ్గర ఉంది, ఫిజియోథెరపీ చేశాను నేను. అది అవ్వంగానే మా ఇంట్లో అందరు పీజీ చేశారు కానీ నేను చేయలేదు, ఎందుకంటే నాకు 2 సంవత్సరాలు వేస్ట్ చేయాలని లేదు. ఇమీడియట్గా గురుగారి దగ్గరికి వెళ్ళాను, ఋషికేష్. గురుగారు నాకు దీక్ష ఇచ్చారు, గురుమంత్రం ఇచ్చారు. ఈ గురు పౌర్ణిమకి 16 సంవత్సరాలు పూర్తవుతాయి. దాని తర్వాత శ్రీమద్ భాగవతం గ్రంథం చదివి చెప్పాలి అనిపించింది. చెప్పిన తర్వాత ఇంకా నిష్ఠ కలిగింది. అరే
అద్భుతమైనవి, అసలు ఆనిముత్యాలు ఉన్నాయి దీంట్లో. అసలు ఓషన్లో అంటారు కదండి, సముద్రంలో మీరు ఎంత లోతుగా వెళ్తే అంత మీకు దాంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకు ముత్యాలు దొరుకుతాయి అంట కదా, ఎన్నెన్నో రత్నాలు దొరుకుతాయి మనకు. సో అలా దొరకాలి అంటే మీరు అంత డెప్త్గా వెళ్ళాలి దాంట్లో. సో అలా ఇంకా చదువుతున్న కొద్దీ నాకు ఇంకా చెప్పాలి అనిపించింది. నేను మహారాష్ట్రియన్ యాక్చువల్లీ. సో తెలుగు ఇంట్లో అంతగా మాట్లాడుకోం, మేము హిందీ మాట్లాడతాం. మరి నాకు ఈ తెలుగు తల్లి నాకు పెట్టింది కదా, నేను ఇక్కడ పుట్టాను కదా. తర్వాత హనుమాచార్య ప్రవచనాలు విన్న తర్వాత తెలుగులో కూడా చెప్పాలి. ఇంకోటి ఏం చూశాను అంటే, ఇక్కడ మన సౌత్ ఇండియాలో అన్నమాచార్య రాసిన కీర్తనలు, అంటే ఎవరైనా రాసిన కీర్తనలు కానివ్వండి, డాన్స్ కచేరీల వరకు పెట్టేశారు. చక్కగా చెప్పిన జ్ఞానము, వెరస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హ్యూమన్ మేనేజ్మెంట్, మన లైఫ్ మేనేజ్ చేసుకునే సూత్రాలు మనకు అన్నమాచార్య ఇచ్చారు, రామదాసుల వారు ఇచ్చారు. అవన్నీ మనం కచేరీలకి డాన్స్ అంటే చేయాలి, అక్కడ వరకే సీమితం చేసేసారు కదా. సో మనము అవి కూడా ప్రవచనాల్లో పాటల ద్వారా, మధ్య పాటలు అంటే అందరికి ఇష్టం కదండి, మేము నార్త్ ఇండియాలో పాటలు పాడుకుంటూ ప్రవచనాలు చేస్తాము. అలా చెయ్యాలి అని నాకు చాలా ఉండేది. సో దానివల్ల తెలుగు అనే దాని మీద నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో నన్ను తెలుగు పిల్ల అంటారు. సో తెలుగు ఇంకా బాగా నేర్చుకొని, పర్వాలేదు ఒకసారి రెండుసార్లు ఏదో పదం అటు ఇటు వాడొచ్చు, ఒక్కసారి సక్సెస్ అవుతాం కదా అన్న ధైర్యంతో నేను తెలుగులో కూడా ప్రవచనాలు చెప్పడం ప్రారంభించాను. తర్వాత ఇంగ్లీష్లో కూడా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఎలా ఉంది అంటే, మన మాతృభాష తెలుగు అయినా కూడా చాలామంది అమ్మ ఇఫ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో ప్రవచనం అంటే మాకు పిలవండి అంటారు. చాలా తెలుగు వాళ్ళకు కూడా తెలుగు భాష రాదు. మన ఏ మాతృభాష ఉన్నా మాతృభాష రావడం లేదు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు జనాలు. ఇళ్లల్లో కూడా మాతృభాష కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు. సో మన ప్రవచనం ఎలా వింటారు? సో ఎవ్రీవన్ వాంట్స్ టు హియర్ ఇంగ్లీష్ ఓన్లీ, దే వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్. దట్స్ ద రీజన్ ఇంగ్లీష్లో కూడా నేను చెప్తాను అనమాట. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి నాకు తెలియదు ఎంతమంది తెలుగు రాయడం వచ్చు, మీ మాతృభాష రాయడం వచ్చా? మొత్తం ఏది చెప్పినా రాయగలుగుతారా? వెరీ గుడ్. సో వాళ్ళ తల్లులకు క్లాప్స్ అండి. రావాలి. మాతృభాష రాకుంటే మన సాహిత్యం, మన పరంపర నుంచి మనం దూరం వెళ్ళిపోతాము, మన రూట్స్ నుంచి మనం దూరం వెళ్ళిపోతాము. సో మనకు మాతృభాష రావాలి. సెకండ్ థింగ్ ఏంటిది, ఇంగ్లీష్ వస్తే మంచిదే, కానీ ఎన్ని లాంగ్వేజెస్ వస్తే అన్ని మంచిదే కదా. సో మన మాతృభాష ఫస్ట్ మనకు కంపల్సరీ రావాలి. సెకండ్ థింగ్ నేను ఖచ్చితంగా చెప్తాను, హిందీ నేర్చుకోండి. అదేదో నార్త్ ఇండియా లాంగ్వేజ్ అనుకోకండి. హిందీలో ఉన్న సాహిత్యము మీరు గనక చదివితే, మీరాబాయి భజన్స్ కానివ్వండి, మనకు తులసిదాస్ గారు రాసిన, అంటే అండి ఎన్ని భాషలు వస్తే అంత మంచిది. అన్ని సాహిత్యాలు మనం చదవగలుగుతాము, అంత నాలెడ్జ్ మనకు వస్తుంది. సో మనము ప్రవచనాలు వినాలి, అప్పుడు మనకు భాషలు రావాలి. మరి వింటే ఏమైపోతుంది? ప్రవచనాలు వింటే మన జీవితం మారిపోతుంది, ఖచ్చితంగా మారుతుంది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే, అందరికీ మాకు సమయం లేదు అని ఒక ట్యాగ్ మనం పెట్టుకున్నాము. కానీ నిజంగా చూస్తే నాకు సమయం లేదు అన్నవాళ్ళు కొంచెం ఒక 10 days చేయండి నేను చెప్పిన మాట. పొద్దున్న లేచి నేను ఎప్పుడు లేస్తున్నానో, నాకు బ్రష్కి ఎంత టైం పడుతుంది, నేను ఫోన్ ఎంతసేపు చూస్తున్నాను, నేను ఎవరితో ముచ్చట్లు ఎంత టైం మాట్లాడుతున్నాను, నేను ఏమేమి చేస్తున్నాను, ఒక్కసారి 5 minutes 10 minutes ఐ టుక్ బట్ 10 minutes ఫోన్ నేను గంట సేపు 2 hours చూస్తాం మనం, అది రాసుకోండి. దెన్ యూ సీ హౌ మచ్ టైం వీఆర్ వేస్టింగ్. దెన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దెన్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడము, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము, కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళడము, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, మాకు ఇలా జరుగుతుందండి, మా పిల్లలకి ఇలా జరుగుతుందండి, మా మ్యారేజ్లో ఇలా ఉందండి, నాకు ఇలా ఉందండి, ఐ నీడ్ సమ్వన్ టు కౌన్సిల్ మీ కదా. ఈ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి మనము మన లైఫ్ గురించి తెలుసుకోలేదు. నేను ఎవరిని అన్నది ఎప్పుడన్నా ఆలోచించారా? అది ఆలోచించాలి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? బస్ స్టాండ్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు నేను క్యాబ్ ద్వారా వచ్చాను, ఆ క్యాబ్ వాడికి చెప్పాలి కదా నేను మియాపూర్ వెళ్తున్నాను అంటే ఆయన ఇక్కడికి తీసుకొస్తాడు. నేను డెస్టినీ తెలియదు, ఎక్కడ తీసుకెళ్ళాలంటే ఎక్కడని తీసుకెళ్ళాలి, హైదరాబాద్లో ఎక్కడికి వెళ్తామండి, దేర్ ఆర్ సో మెనీ ప్లేసెస్. సో అలాగా మనకు తెలిసి ఉండాలి, నేను ఎవరు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఏం చెయ్యాలి, నా లైఫ్ పర్పస్ ఏంటిది అని మనకు తెలిస్తే మనం ఆ డైరెక్షన్ కోసం పనిచేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి మనం ఏమడుగుతాము, నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు పెద్దగా అయ్యాక అని అడుగుతాం మనము. మిమ్మల్ని అడుగుతారండి ఎవరు? పెద్దవాళ్ళని అడగరు, వీళ్ళని అడుగుతారు. ఎందుకు? బికాస్ మీరు ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే మీరు అక్కడ దాకా రీచ్ అవుతారు కదా. ఐ వాంట్ టు బి సైంటిస్ట్, ఐ వాంట్ టు బి డాక్టర్, నేను ఒక సివిల్ ఇంజనీర్ అవ్వాలి, నేను అది అవ్వాలి, ఇది అవ్వాలని ఎప్పుడు చిన్నప్పుడు డిసైడ్ చేయాలి మనము. అప్పుడు ఏం చేస్తాము అంటే, ఓకే వీడు డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడండి, సో వీరు సైన్స్లో కొంచెం ఫోకస్ పెట్టాలి చిన్నప్పటి నుంచి అని మనం ఆలోచిస్తాం కదా. సో వెన్ కెన్ వి ఫోకస్ ఆన్ సంథింగ్? వెన్ యూ నో, మనకు తెలుసు నేను ఇక్కడికి వెళ్ళాలి అంటే మనం దాని మీద ఫోకస్ పెడతాం.
అలాగా మనం ఎవరము, మనం ఏం చేయగలుగుతాము, మన కెపాసిటీ ఏంటిది, మనం ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎందుకు పుట్టాము, ఇదే ఫ్యామిలీలో ఎందుకు పుట్టాను కదా, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ చెప్పారు? మనకు స్కూల్స్లలో చెప్పరు ఇవన్నీ. స్కూల్స్లో ఇంగ్లీష్, మ్యాథ్స్ ఉండి ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది అంటే ఎంత బాగా సంపాదించాలని చెప్తుంది. స్కూల్స్లో నుంచి బై ప్రోడక్ట్స్ ఏమొస్తారండి? డాక్టర్స్ వస్తారు, ఇంజనీర్స్ వస్తారు, సిఏ వస్తారు, మోడల్స్ వస్తారు, యాక్టర్స్ వస్తారు. కానీ ఒక డాక్టర్ మీరు చూడండి, స్కామ్స్ జరిగితే హీజ్ ఇంటెలిజెంట్ డాక్టర్ కదా, స్కామ్స్ చేసేవాడు ఏం మూర్ఖుడు కాదు. ఒక పొలిటీషియన్ చూడండి, ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ కాబట్టి స్కామ్ చేయగలుగుతున్నాడు. ఈ రీసెంట్గా ఒక 2-3 months కనుక చూస్తే ఫోన్ మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ ఏం మాట వస్తుంది అంటే మీరు కేర్ఫుల్గా ఉండండి, ఎవరైనా మీకు వీడియో కాల్ చేస్తే వస్తుంది కదా. అంటే వాడికి అంత తెలివి ఉంది చూడండి, దట్ దేశమంతా ఆ మెసేజ్ మనకు ఫోన్లో చెప్తున్నారు కేర్ఫుల్గా ఉండండి అనేసి. సో మూర్ఖుడు స్కామ్ చేయగలుగుతాడా? నో, హీ నీడ్ టు బి ఇంటెలిజెంట్. సో ఇంటెలిజెన్స్, అట్లాంటి నాలెడ్జ్ అందరికి ఉంది, స్కూల్స్లో ఇస్తున్నారు మనకు. మరి మనిషిలాగా బతకాలి, నీకున్న జ్ఞానము. ఇఫ్ యు ఆర్ ఎ డాక్టర్ నానా, ఇఫ్ యు ఆర్ ఎ డాక్టర్, నీ డాక్టర్ అయిపోతావు, తెలుసుకుంటావు, ఆపరేషన్ చేస్తావు, గుడ్. అది సమాజం కోసం మంచి చేయడానికి అన్న వాల్యూస్ ఎక్కడ నేర్పిస్తున్నారు మీకు కదా? అది లేదు. అందుకోసం మనం ఎంత సంపాదిస్తున్నా, ఇప్పుడు చూస్తే ప్రతి వారికి ఇల్లు ఉందండి, ప్రతి వాళ్ళకు టీవీ ఉంది, ప్రతి వారి చేతిలో ఫోన్ ఉంది, ఇప్పుడు అందరికీ అన్నీ ఉన్నాయి. కానీ ఏమీ లేదు అంటే ఐఎమ్ వెరీ సారీ టు సే, మిమ్మల్ని అంటున్నానని కాదు, కానీ సంస్కారం లేదు. నేను చాలా ధైర్యంగా మాట అంటున్నాను. ఎందుకు అంటే చాలా పెద్ద వాళ్ళు అండి, చాలా డబ్బులు ఉంటాయి. మనం కోవిడ్లో చూసాము, మనల్ని మోసం చేసింది అందరు డాక్టర్స్ కాదు, కానీ డాక్టర్సే మోసం చేశారు కదా, డాక్టర్సే మోసం చేశారు, చదువుకున్న వాళ్ళే మోసం చేశారు. ఆపరేషన్ సింధూర్, బాంబ్ బ్లాస్ట్, దే ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్. ఒక బాంబ్ తయారు చేసి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే ఎంతమంది ఎక్కువ మంది చనిపోతారు అన్న దానికి వాడికి చాలా బుద్ధి ఉంది కాబట్టి ఆ పని చేశాడు కదా. సో మనకు స్కూల్లో నాలెడ్జ్ వస్తుంది, మనిషిగా మారడం లేదు. వీ నీడ్ టు హ్యావ్ వాల్యూస్. అందుకోసం ఎంత చదువుకున్నా కూడా మనిషిగా లేకపోవడం వల్ల ఎంత డబ్బున్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే భయము. బయట ఎక్కడన్నా తీసుకుంటే మన ఫోన్ ఆపరేట్ చేస్తే ఓటీపీ వస్తే భయము, ఎవరు మోసం చేస్తాడో మనకు అనేసి, ఎప్పుడు మోసపోతామో, ఎప్పుడేమైపోతుందో అన్న భయంతో బతుకుతున్నాం మనం అందరం. అండ్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు ఇలాగే మనం అందరం భయంతో ఉన్నాము. చెప్పుకోవడానికి మాత్రం మేము చాలా సంపాదిస్తున్నాం, మాకు కారు ఉంది, మాకు పెళ్ళైంది, మాకు పిల్లలు ఉన్నారు. బట్ దట్ ఈస్ నాట్ అవర్ లైఫ్. మన లైఫ్ ఏంటిది అంటే మనం హ్యాపీగా ఉండాలి కదా, మనం అందరం హ్యాపీగా ఉండాలి. ఎంతమంది మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉన్నారు అంటే బయట నుంచి అందరం చెప్పుకుంటాం, నేను చాలా హ్యాపీ అండి, అసలు జస్ట్ సెల్ఫీ, ఐ జస్ట్ వెంట్ హియర్, ఐకియా వెళ్ళాను, ఐఎమ్ హ్యాపీ, నేను కార్ కొన్నాను, హ్యాపీ అని చూపిస్తాం. దట్ ఈస్ నాట్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే ఏంటిది? ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా ఉన్నారు, ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా ఉన్నారు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అది ఎలా ఉంటారు, ఎలా ఉండగలుగుతాం మనము? హౌ టు బీ హ్యాపీ. ఎవరు మనకి హ్యాపీ చేయగలుగుతారు అంటే మనం మాత్రమే మనల్ని హ్యాపీ పెట్టుకోగలుగుతాం. ఓకే, సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ 6th chapterలో వచ్చే శ్లోక, భగవద్గీతలో వస్తుంది. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మనః. సో ఇవి సాంస్క్రిట్. ఈ ప్రవచనాలు ఏం చేస్తాయి అంటే, భగవద్గీత అంటే చాలా మందికి తెలియదు, పిల్లలకి నేర్పించారనమాట పెద్దలు. ఎందుకంటే అమ్మో ఆ ప్రవచనాలు అవన్నీ విన్నాడంటే మావాడు సన్యాసి అయిపోతాడండి, ఎందుకండి ప్రవచనాలకి వద్దండి అంటారు. ఫస్ట్ పెద్దవాళ్ళే అంటారు, పిల్లలు తప్పలేదండి. పెద్దవాళ్ళలో ఉన్న ఈ ల్యాక్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల పిల్లల్ని తీసుకురారు ప్రవచనానికి. సో నాకు చాలా మంచిగా అనిపించింది, నాకు 6 members దొరికారు, నాకు చాలా సంతోషం. అండ్ ఈ వీడియోగ్రాఫర్ కూడా పెట్టుకోవడానికి ఎందుకు కారణం అంటే అండి, ఇక్కడ 10 మంది వింటారు, ఈ వీడియో ఇంకా లక్షల దాకా వెళ్ళాలి. ఎందుకంటే ఒకసారి కష్టపడ్డాం కదా, ఇంకా 10 మంది దాకా వెళ్ళాలి. వ్యూవర్షిప్ కోసం కాదు, వ్యూస్ కోసం కాదు, జ్ఞానం ఇస్ సో ఇంపార్టెంట్. రీసెంట్గా నేను మహేంద్ర టెక్ అన్న కాలేజ్లో, అక్కడ పిల్లలు యూత్ అనమాట, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇంజనీర్స్ అందరూ, వాళ్ళందరూ భగవద్గీత గురించి మంచి సెషన్ చేశారనమాట. అక్కడ యాంగర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కోపము, అందరు కోపం వస్తుంది కదా, ఒక్కొక్కసారి కోపం కంట్రోల్ చేసుకోకనే మనం అన్ని తప్పులు చేస్తారు. లస్ట్, డెల్యూజన్, డిప్రెషన్ అయితే చాలా కామన్ ఇప్పుడు. డిప్రెషన్ వల్ల మావాడండి 100 marks అనుకుంటే 99.9 వచ్చింది కాబట్టి చనిపోయాడండి.
35 రాలేదు, 35% రాలేదు, 99.9% వచ్చిందండి. 1.1% తగ్గిపోయాడు కాబట్టి తట్టుకోలేక చనిపోయాడండి అన్నవాళ్ళు లేరా? ఎందుకు అలా జరుగుతుంది? అమ్మ ప్లీజ్ ఏమనుకో, ఫోన్ బంద్ చేయాలి. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు జరుగుతుంది ఇది? ఏం చదువు లేదా? ఎందుకు అలా జరుగుతుంది? హౌ టు డీల్ విత్ డిప్రెషన్ తెలీదు. కోపం వస్తుంది, కామము, క్రోధము, అహంకారము, ఇవన్నీ మనందరం చూస్తున్న మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవే. మనకు వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఇవే మనిషి యొక్క ప్రాబ్లమ్స్. సమాజంలో తప్పులు జరుగుతున్న ప్రాబ్లమ్స్ కూడా ఇవే అన్నమాట. మీరు చూడండి, ఎనీ క్రైమ్, నేను చాలా బాగా స్టడీ చేసి చెప్తున్నాను, ఎనీ క్రైమ్ జరిగింది అంటే దాని వెనుక ఇవే ఉంటాయి, షడ్రిపులు. అండ్ భగవద్గీత హ్యాస్ టోల్డ్ us దిస్ బిఫోర్ 5000 years ago. 5000 సంవత్సరాలే నాన్న. భగవద్గీత ఎప్పుడు రాశారు? 5000 years బ్యాక్. తెలుసా మీకు? భగవద్గీత ఎవరెవరికి చెప్పారు? వీళ్ళకి చెప్పనివ్వండి. ఎవరు చెప్పారు? కృష్ణుడు అర్జునుడికి. కృష్ణుడు చెప్పండి. కృష్ణుడు అర్జునుడికి చెప్పారు. ఓకే, 5000 years బ్యాక్ రాన్న బుక్ అది. 100 years బ్యాక్ ఎవరు పుట్టారో మనకు తెలీదు, కానీ ఆ బుక్ ఇప్పటికీ ఫేమస్. అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు, అప్పుడు యూట్యూబ్ లేదు, అప్పుడు ఇంత మీడియా లేదు. స్టిల్ సేమ్ భగవద్గీత. భగవద్గీతలో ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి నేను లాస్ట్లో అడుగుతాను. 700 శ్లోకాస్. చిన్ను, 700 శ్లోకాస్ ఆర్ దేర్ ఇన్ భగవద్గీత. భగవద్గీత, భాగవతం వేరే, భగవద్గీతలో 700 శ్లోకాస్ ఉన్నాయి. ఎప్పటి బుక్ అది? 5000 years బ్యాక్ రాసిన బుక్. ఇప్పటికీ మనం చదువుతాము, ఇప్పటికీ వింటాము. దాంట్లో ఒక్క శ్లోకం గురించి నేను చెప్పబోతున్నాను మీకు, ఒక్క శ్లోకమే. ఆ బుక్ ఏం చెప్పింది తెలుసా మనకు? నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే, నువ్వు లైఫ్లో ఎదగాలి ఉంటే, నువ్వు నీ లైఫ్ని సంతోషంగా ఉంచుకోవాలి అంటే దానికి ఎవరు కారణము? ఎవరు చేయగలుగుతారు? అమ్మ, నాన్న, తమ్ముడు, అత్త, చెల్లి, అక్క, పక్కింటి వాళ్ళు? నో, యూ. మనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మనం మాత్రమే. కానీ మనకు బాధకు కూడా కారణం చూసాము అంటే, ఇలా జరిగిందండి, ఆవిడ ఇలా చేసింది కాబట్టి నేను బాధలో ఉన్నాను, అలా జరిగింది కాబట్టి నేను బాధలో ఉన్నాను. మన బాధ మనం కనుక చూసాము అంటే ఇట్ ఈస్ ఎక్స్టర్నల్, బయట నుంచి. వాళ్ళెవరో చేశారు, నేను ఇలా నాకు ఇలా జరిగింది, నేను బాధలో ఉన్నాను, నాకు అలా జరిగింది, నేను బాధలో ఉన్నాను. మరి ఆ బాధను ఎవరు తీరుస్తారు? అంటే వాళ్ళు నేను బాగా ట్రీట్ చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావా? అలా చేయరు కదా, సమాజంలో అలా ఉండదు. 100 members మిమ్మల్ని మంచిగా ట్రీట్ చేసినా ఒకడు ఉంటాడండి ఇన్సల్ట్ చేసేవాడు. ప్రతి వాడికి ఉంటాడు, ప్రతి వాళ్ళకు ఉంటారు. మరి ఎలాగ హ్యాపీగా ఉండడం? నేనేంటి మనం తెలుసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్, మన అందరికీ ఒక బెస్ట్ ఫ్రెండ్ కావాలి, అందరికి ఫ్రెండ్స్ కావాలి. ఎవరు ఆ బెస్ట్ ఫ్రెండ్ మనకు చెప్పండి? మనమే. నీకు వీడు, కానీ నీకు నువ్వు ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ కావాలి. మనల్ని మనం ప్రేమించాలి. మనల్ని మనం ప్రేమించలేదనుకోండి, మనల్ని ఎవరెంత ప్రేమించినా కూడా మనం ఎవరిని ప్రేమించము, మనం ప్రేమించలేమండి, మనం ఎవరిని ప్రేమించలేము. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించడం చాలా ఇంపార్టెంట్. స్కూల్స్లో కూడా అంట చూడండి, ఒరే తొరిపళ్ళవాడా, ఒరే పొట్టోడా, ఒరే లావుటామా. ఆ లావుటామనా అండి, సన్నటామనా, వంగుతుందా, ఇలాంటి మనం ఎలా మాట్లాడతామంటే శరీరం గురించి మాట్లాడతాం. లావుగా ఉందండి, సన్నగా ఉందండి, నల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు. దిస్ హ్యాపెన్స్ ఈవెన్ ఇన్ స్కూల్ కదా. చష్మిషా, మన ఐడెంటిటీ అది ఇప్పుడు చూస్తే. బట్ మనం అది కాదు. మనం ఎవరు అంటే అది కూడా మనం భగవద్గీతలో చెప్తారనమాట. సరే అక్కడికి వెళ్ళాను. బట్ ఫస్ట్ థింగ్ అండర్స్టాండింగ్ ఈజ్, మనకు బెస్ట్ ఫ్రెండ్ అవుతేనే మన లైఫ్ మారుతుంది కదా. సో మనల్ని ఎలా హెల్ప్ చేసుకోగలుగుతాము అంటే, ఫస్ట్ మనము ఎవరు అని మనం తెలుసుకోవాలి. భగవద్గీత ప్రారంభమైనప్పుడు ఈ నాలెడ్జ్ మీరు చూడండి, కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఇవ్వబడుతుంది. ఎస్, ఛాలెంజింగ్గా చెప్తాను. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ రిలీజియన్. సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా మీ ఉద్ధారానికి కారణము మీరు మాత్రమే అని చెప్తారు. యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఇహలోకంలోనే ఇదే శరీరంతో మీరు పరమాత్మ దగ్గరికి చేరుకోవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు. పరమాత్మ రాముడి దగ్గరికి, సీత దగ్గరికి ఇదే కళ్ళతో, ఇదే శరీరంతో మీరు చూడవచ్చు అనే ఏకైక ధర్మము మనకు చెప్పేది సనాతన ధర్మం. అది ఎలా జరుగుతుంది అంటే, పరులకు చెడు చేస్తే కాదు, మీరు మంచి చేసుకుంటే, సమాజానికి మంచి చేస్తే మీకు పరమాత్మ దొరుకుతాడు అని చెప్పి ఏకైక ధర్మము సనాతన ధర్మం. విశ్వ కళ్యాణం జరగాలి అని కోరుకునే ఏకైక ధర్మము సనాతన ధర్మం.
అది మనకి ఎక్కడ ఏం చెప్తుంది అంటే, నేను లాస్ట్ క్వశ్చన్స్ తీసుకుంటాను. ఫస్ట్ ఉంటుంది అనమాట భగవద్గీతలో, ఎవరు నువ్వు అంటే భగవద్గీత ఎలా ప్రారంభం అవుతుంది తెలుసా? అమ్మో ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసి నేను రాయలేను, అర్జున మీకు ముందు పెడుతున్నాను, నేను నా ముందు ఎగ్జామ్స్ ఉన్నాయి, అమ్మో మ్యాథ్స్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను రాయలేను, నేను ఎలాగ రాయాలి కదా, ఇవే మన ప్రాబ్లమ్స్ కదా. ఎగ్జామ్స్ వస్తే నేను భయపడతాం. అర్జున కూడా భయపడ్డాడు. ముందేమో యుద్ధం ఉంది కదా, ఫైటింగ్ జరుగుతుంది, నేను చేయలేనని భయపడిపోయాడు, షివర్ అయిపోయారు, యాంగ్జైటీ వచ్చింది, భయం కలిగింది, నేను ఇది చేయలేను, ఒక టాస్క్. అది ఆ యుద్ధం కావచ్చు, మన ముందు కూడా వేరే వేరే యుద్ధాలు ఉంటాయి. ఎగ్జామినేషన్ కానివ్వండి, మన ఇంట్లో ఉన్న గొడవలు కానివ్వండి, మన ఆఫీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, మీకు ఈ ప్రాబ్లం ఉందమ్మా అని డాక్టర్ చెప్పడం, ఎనీ ప్రాబ్లం, దాన్ని చూసి మనం ఫస్ట్ భయపడిపోతాము. అప్పుడు ఏముంటాము అంటే, అమ్మో నేను చేయలేను, నేను చనిపోతాను, నేను ఇవన్నీ వదిలేస్తాను, నాకు ఇవన్నీ ఎందుకు వద్దు అని భయపడతాం కదా. ఆ సిచ్యువేషన్లో ఉన్న ప్రతి వ్యక్తి ఏం చేయాలి అంటే భగవద్గీత చదవాలి. అది ఫస్ట్ చాప్టర్. అది ఎవరుండరండి, అందరికీ ఏదో ఒకసారి లైఫ్లో సిచ్యువేషన్ వస్తుంది మనందరికీ. ఆ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళే అర్జున. అది ఎవరికి రాదు, అందరికీ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? కృష్ణ నాకు భయం వేస్తుంది, కృష్ణ నేను చేయలేను, కృష్ణ నాకు ఇలా జరుగుతుంది కృష్ణ అనగానే కృష్ణుడు ఏమంటాడు, ఫస్ట్ విన్నాడు మొత్తం, తర్వాత కృష్ణ అంటాడు, అసలు ఎందుకు భయపడుతున్నావు, నువ్వెవరు తెలుసుకో అని మన గురించి మనకు చెప్పాడు. మన ప్రాబ్లం ఏంటిది అంటే, మనము వి ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ అవర్ బాడీ. నేను ఒక స్త్రీని, నేను ఒక పురుషుడిని, నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా, అంతే కదా మన ప్రాబ్లమ్స్ అన్నీ మన శరీరమే అనమాట. నేను చేయలేను, నా కెపాసిటీ ఇది, నేను అంటున్నాను చూడండి. నేను అంటే ఎవరు? నేనండి నా అంటాం మనం, అంటే మనం బాడీని చూపిస్తున్నాము. సో కృష్ణ ఈజ్ సేయింగ్, నువ్వు శరీరానివి కాదు, మీరు మీ బాడీనా, మీరు మీ సోలా అంటే మనం చెప్పేస్తాం, విన్న వాళ్ళు చెప్పేస్తారు సోల్ అనేసి, కానీ సోల్ కనిపించదు కదా. బట్ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నా చెయ్యి అంటాం కదా, ఇది నేను అని ఎందుకు అన్నాము కదా, నా కాళ్ళు అంటాం. ఇంకో మాట కనుక చూస్తే, మనకు జ్ఞానం, ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం కల్పించేది డెత్, ఎవరిదన్నా చావు. ఏదైనా చనిపోతారు కదండి, మన చుట్టూ చనిపోతారు, అప్పుడు మనం వెళ్ళి చూస్తాం వాళ్ళని. ఏం చూస్తాం మనము? ఆ ఆంటీ, ఆ మనిషి, ఆ వ్యక్తి, మా బాబాయ్, మా చిన్నాన్న, మా అమ్మ, మా నాన్న చనిపోయాడు అంటే శరీరం అలాగే కనిపిస్తుంది కదా, శరీరం అలాగే ఉంది, చేతులు అలాగే ఉన్నాయి, కళ్ళలాగే ఉన్నాయి, పడుకున్నట్టున్నాడు మనిషి. మరి ఏం పోయింది దాంట్లో నుంచి? దట్ డాక్టర్ ఈజ్ సేయింగ్ హిస్ డెడ్. ఏముంది అన్న క్వశ్చన్ మనలో రావాలి కదా. ఒక డెడ్ మనిషి, ఎవరు, ఏముంది దాంట్లో అంటే, అది నువ్వు. ఆ సోల్ తెలియకపోవచ్చు మనకు, సోల్ ఏంటిది అంత డీప్గా వెళ్ళే అవసరం లేదు, అది నేను. సో నువ్వు శరీరాన్ని కాదు అని తెలుసుకోవడానికి సింపుల్ ఎగ్జాంపుల్ కదా, దిస్ వరల్డ్ కెన్ యాక్సెప్ట్ దిస్, దట్ అది నువ్వు. మరి నేను ఎవరిని అంటే అక్కడ చెప్తారన్నమాట, నువ్వు మనిషి అనుకుంటున్నావు, నువ్వు ఒక స్త్రీ పురుషుడు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు, కానీ వాసాంసి జీర్ణాన్ని యథావ్యహాయ అని అక్కడి నుంచి మన భగవద్గీత ప్రారంభం చేశాడు కృష్ణుడు. నువ్వు శరీరాన్ని కాదు, డోంట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ బాడీ. సో ఇలాగ చెప్పుకుంటూ మళ్ళీ ఉద్ధారం ఎలా చేసుకోవాలి అంటే, నీ ఉద్ధారం నువ్వు చేసుకోవడానికి నువ్వు నీకు బెస్ట్ ఫ్రెండ్గా మారాలి కదా, నువ్వు నీకు బెస్ట్ ఫ్రెండ్గా మారాలి. ఆ బెస్ట్ ఫ్రెండ్గా మారాలి అంటే ఏంటిది? నేను ఎవరిని మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది నాన్న, భగవద్గీత మీకు ఎంత అర్థమైనా పర్వాలేదు, భగవద్గీత చదవడం స్టార్ట్ చేయండి. 1 అవర్లో మొత్తం జ్ఞానం కాదు, కంప్లీట్ అవ్వదు. స్టార్ట్ రీడింగ్ భగవద్గీత. భగవద్గీత ఏం చేస్తుంది అంటే, మీకు మీ పరిచయాన్ని ఇస్తుంది, మీకు మీ పరిచయాన్ని ఇస్తుంది. భగవద్గీత ఈజ్ నాట్ రిలీజియస్ బుక్, ఒక ధార్మిక గ్రంథం అనుకోకండి. ప్రతి ఒక్క రిలీజియన్కి ఒక్కొక్క బుక్ ఉందండి, మరి హిందూ ధర్మానికి భగవద్గీతనా అంటారు. నో, అది కాదు. భగవద్గీత ఏం గ్రంథము అంటే, నీకు నీ పరిచయాన్ని ఇచ్చేది. నేనెవరు అని తెలుసుకోవాలి అంటే మనం భగవద్గీత చదవాలి. నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదవాలి. నేను ఏం చేయాలి, నేను హ్యాపీగా ఎలా ఉండాలి, ఎలా, అన్ని ప్రాబ్లమ్స్కి మనకు సొల్యూషన్ భగవద్గీతలో ఉంది. సో మన పిల్లలు నేను అడిగాను, నాన్న మరి ఈ బుక్ మనం చిన్నపిల్లలకి చెప్పొచ్చా స్కూల్లో, మీరు ఏమంటారు అంటే, ఆల్ ద సో కాల్డ్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మీ దృష్టికోణంలో అందరు పిల్లలు ఉన్నారు, అమ్మ నిజంగా నేను భగవద్గీత చదివేదాకా నాకు తెలియదు అసలు బట్ ఇవన్నీ ఉన్నాయని, బట్ ఆల్ ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మనకు భగవద్గీతలో ఉంది.
కాబట్టి అది చదవండి. సో ఆ అద్భుతమైన గ్రంథం భగవద్గీతలో నుంచి వచ్చిన శ్లోకము ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనా బంధువు ఆత్మైవ రిపురాత్మనః. సో నువ్వు నీకు బెస్ట్ ఫ్రెండ్గా మారాలి. నువ్వు అది చేయలేదనుకో, ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. అప్పుడు నువ్వు నీకు శత్రువుగా మారుతావు. కాబట్టి ఎప్పుడన్నా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నేను ఒక సొల్యూషన్ చెప్తానండి. ఏ ప్రాబ్లం వచ్చినా, చిన్న పెద్ద ఆడ మగ ఎవరి ప్రాబ్లం వస్తే ఫస్ట్ బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి, రూమ్లోకి వెళ్ళిపోండి, రాసుకోండి నా ప్రాబ్లం ఏంటిది, దానికి సొల్యూషన్ నేనేమనుకుంటున్నాను, అది జరుగుతుందా, అది నేను చేయగలుగుతానా, ఆటంకాలు ఏమొస్తాయి, నేను దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతానా. ఓకే, మీకు రాస్తే మీకు మొత్తం సొల్యూషన్ మీకే దొరుకుతుంది, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. సో ఆ క్లారిటీ రావడానికి ఫస్ట్ థింగ్ రాయాలి. మనం ఆ రాయడము, మనకు మనం సమయం ఇవ్వడము, అంత కాన్ఫిడెంట్గా ఉండడము, ఇవన్నీ వింటే బాగానే ఉన్నాయి. కానీ అమ్మగారు వెళ్ళిపోయారు అనుకో ప్రవచనం చేసిన తర్వాత, మళ్ళీ మనం పైకి వెళ్ళాక మన టీవీ మన ఫోన్ మనం మర్చిపోతాం. దెన్ ప్రాబ్లమ్స్ వచ్చాక ఏమవుతుందంటే మళ్ళీ జీరో, ఏం గుర్తురాదు మనకు కదా. మరి గుర్తు రావాలంటే ఏం చేయాలి? నిత్యం భగవద్గీత పఠనం చేయాలి. రోజు మనం ఏదైతే చేస్తామో అది మనము ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఈజీగా మనకు గుర్తొచ్చేస్తుంది. సడన్గా ఇప్పుడు భగవద్గీత అంటే ఇప్పుడు ఏ శ్లోకం చెప్పారు, ఏదో చెప్పారు గుర్తురాదు మనకు. అప్పుడు యూట్యూబ్లో చూసినా కూడా మైండ్ పనిచేయదు. సో డైలీ మేక్ ఫ్రెండ్షిప్ విత్ భగవద్గీత. బెస్ట్ బుక్ అండి. మీ పిల్లలకి మీరు భగవద్గీత ఇచ్చారు అంటే వాళ్ళు లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు. మరి ఏం చేస్తారు అంటే పైకి వెళ్ళాక అంటారు, నాన్న మీరు భగవద్గీత చదవండి, మీరు భగవద్గీత చదవండి, వాళ్ళకి చెప్పకండి. వాళ్ళు భగవద్గీతతో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఫస్ట్ మీకు ఫ్రెండ్షిప్ ఉండాలి. అమ్మ ఫ్రెండ్ ఉంది అనుకోండి, అప్పుడు హాయ్ అంటే బాగున్నారు అని అడుగుతాడు కదా. అమ్మకు ఫ్రెండ్ అంటే వాడు ఎవరితో హాయ్ అంటాడు. సో అమ్మ ఫ్రెండ్ భగవద్గీత అయితే పిల్లల ఫ్రెండ్ కూడా భగవద్గీత అవుతుంది. సో పిల్లలకి మీరు చదవండి, మీరు చేయండి, చూసారా విన్నారని చెప్పొద్దు, మీరు చదవాలి, మీరు వినాలి, అప్పుడు వాళ్ళు వింటారు. సో అది మనకు అర్థం అవ్వాలి. మరి ఇవన్నీ చెప్తున్నారమ్మా బాగానే ఉంది, కానీ ప్రాబ్లమ్స్ మావి మీకు ఏం తెలుసమ్మా, మీరు ఏదో మాట్లాడుతున్నారు ఈజీగా, కానీ మా ప్రాబ్లమ్స్ చెప్తే అసలు కొండంత ప్రాబ్లమ్స్ అంటారు కదా. అందరం అనుకుంటాం అనమాట, నా ప్రాబ్లం నాకు పెద్దది, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి పెద్దది, ఆవిడ ప్రాబ్లం ఆవిడ, అందరికీ మనకున్న ప్రాబ్లమ్స్ మనకు పెద్దగా కనిపిస్తాయి, కొండల్లాగా కనిపిస్తాయి. మరి ఎలాగా నేను అంటే ఇప్పుడు చేసిన హనుమాన్ చాలీసా పారాయణం. హనుమాన్ చాలీసా పారాయణం మీరు ఎందుకు స్టార్ట్ చేశారండి చెప్పండి. నేను మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడుగుతాను టీచర్ లాగా. ఎందుకు చేస్తున్నారు మీరు, ఎందుకు చేశారు అందరూ చెప్పాలి, షార్ట్లో చెప్పాలి. ఎందుకు చేశారు? నమ్మకంతో. అంటే ఏమవుతుంది చెప్పటమ్మా, మాట్లాడాలి. ఎందుకు చేశారు? ఏదో ఆవిడ పిలిచారని చేశానండి, వచ్చాము ఏదో. అబ్బా ఇంట్లో గొడవల కన్నా అక్కడ హనుమాన్ చాలీసాకి వెళ్తే కొంచెం బెటర్ అండి, కిట్టి పార్టీ లాగా, మనశ్శాంతిగా. అదే కదా, ఇంట్లో గొడవలు అక్కడికి వస్తే బాగుంటుంది అంతే కదా. ఇంకెందుకు చేశారు చెప్పండి? ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ యూ, ఎందుకంటే మీరు చేశారు కదా. మనశ్శాంతి, కాన్ఫిడెన్స్ కోసం. మీ పిల్లలు అడిగారు అనుకోండి, ఏంటమ్మా నువ్వు ఊరికే నస, ఎప్పుడో జరిగిన హనుమంతుడు ఆ త్రేతాయుగంలో, త్రేతాయుగం అంటే ఎప్పుడు 5000 years బ్యాక్ త్రేతాయుగం. త్రేతాయుగం అంటే దాదాపు 8,64,000 years త్రేతాయుగం, ఎప్పుడో జరిగింది. అదేంటమ్మా చదువుకుంటున్నా అంటే మీరు ఏం చెప్తారు ఆన్సర్? ఏమైనా ఆన్సర్ ఉందా మీ దగ్గర? ఫస్ట్ చదువుతారు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మన జనరేషన్లో ఉన్న, మీ జనరేషన్లో ఉన్న, మన జనరేషన్లో ఉన్న ఒక గుణం ఏంటిది అంటే శ్రద్ధ. మా అమ్మ నాన్న చేసేవారు కాబట్టి మనం శ్రద్ధతో చేస్తున్నాము. కానీ ఇప్పటి తరం అలా లేదండి. ఇప్పటి తరం శ్రద్ధ లేదు, వాళ్ళకు ఎనీథింగ్ ప్రూఫ్ కావాలి. వాట్ హ్యాపెన్స్ మామ్ ఇఫ్ యూ రీడ్ హనుమాన్ చాలీసా, వాట్ హ్యాపెన్స్, ప్రూవ్ మీ దెన్ ఐ విల్ డూ అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే మనం చెప్పగలగాలి, నాన్న హనుమాన్ చాలీసా చదువుతాను చూడు, చాలీసా ఫస్ట్ వదిలేసి ఫస్ట్ హూ ఈజ్ హనుమాన్ తెలుసుకో అని మీరు చెప్పగలగాలి. మీరు అలా చెప్పగలుగుతున్నారు అంటే మీరు రామాయణం విన్నట్టు. మనం ఏదన్నా వింటే మనం చెప్పగలగాలి. ప్రవచనం చెప్పి అంటే ప్రవచనాలు చెప్పాలి అంటే కీర్తనం చేయాలి అంటారండి. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం. కీర్తనం చేయాలి అంటే ప్రవచనాలు స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పడం కాదు. మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళకు, మనం చెప్పగలిగితే అది కీర్తనం అయిపోతుంది. రామాయణం చదివిన తర్వాత మనకు పనికి రాలేదనుకోండి, మన నిజ జీవితంలో మనకు పనికి రాలేదు, ఆ రామాయణం ఎందుకండి మనకు?
ఇఫ్ దట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ అస్, నాకే యూజ్ లేదు, నేను ఎందుకు ఆ ప్రవచనానికి సమయం ఇవ్వాలి, ఎందుకు నా పిల్లలు వినాలి కదా. సో దాని యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలిస్తే మనం పిల్లలకి చెప్పగలుగుతాం. సో హూ ఈజ్ హనుమాన్ మనకు తెలియాలి. హనుమంతుడు అంటే మీకు ఏం గుర్తొస్తుంది? హనుమంతుడు అంటే శ్రీరామ్ అంటాం మనం కదా, రామభక్తుడు. ఇంకా ఏం గుర్తొస్తుంది? ధైర్యము, బలము. ఇంకా ఒక 8 థింగ్స్ అమ్మా. 8 థింగ్స్ ఎవరికి కావాలో వాళ్ళు హనుమంతుడు భక్తి చేయాలి. ఓకే. బుద్ధి ఎవరికి కావాలి? అమ్మ మాకు ఆల్రెడీ ఉంది అంటారా? బలం ఉందా మీకు? ఎవరికి ఉందండి? కొండ ఎత్తగలుగుతారా హనుమంతుడి లాగా? అమ్మో, మేము కుర్చీ ఎత్తాలంటే ఎత్తలేమండి. బలం, వాట్ ఈస్ బల? స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్, ఈవెన్ మెంటల్ స్ట్రెంగ్త్ కదా. బలము అంటే శారీరక బలము, మానసిక బలము. బుద్ధిర్ బలం, యశము, సక్సెస్ ఎవరు కావాలండి ఇక్కడ? సరే, ఎవరికి వద్దు చెయ్యొద్దండి, హనుమంతుడు నోట్ చేసుకుంటాడు. యశస్సు కావాలి కదా. బుద్ధిర్ బలం, యశో, ధైర్యం. ధైర్యం అంటే ఏంటిది? ధైర్యం అంటే ఏంటిది? కరేజ్ అండ్ ఆల్సో పేషెన్స్, విచ్ వి ల్యాక్, అట్లీస్ట్ ఐ ల్యాక్. బుద్ధిర్ బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం. భయం లేకుండా అందరికి అనిపిస్తుంది కదా, అందరికి ఏదో ఒక ఫియర్ ఉంటుంది, అందరికి ఉంటుంది, ఏదో ఒక ఫియర్ ఉంటుంది. నిర్భయత్వం, అరోగత. ఇది చాలా కష్టం అండి కలియుగంలో. అందరికి ఏదో ఒక నొప్పులు ఉంటాయి. చెయ్యి నొప్పి, తల నొప్పి, నడుము నొప్పి, ఏదో ఒక నొప్పి. పైనుంచి కింద రాలేము, కింద నుంచి పైకి వెళ్ళలేము. నొప్పులే నొప్పులు. ఈక్వల్ టు కలియుగం. నిర్భయత్వం, అరోగత. సో బుద్ధిర్ బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత. ఇవన్నీ ఇంకా నేను చెప్తాను నెక్స్ట్. ఇవన్నీ కావాలి అంటే మనము హనుమంతుడి యొక్క చరిత్ర వినాలి. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? హనుమంతుడిలో ఉన్నాయి. హనుమంతుడి చరిత్ర చదివితే, హనుమాన్ చాలీసా చదివితే, హనుమంతుడి గురించి తెలిస్తే మనకి ఇవన్నీ వస్తాయి. ఎలా వస్తాయని అడగొచ్చు. ఎలా వస్తాయి అంటే, మనం ఏదైనా చేస్తున్నా కూడా మన ముందు ఒక హీరో ఉంటాడండి. ఎప్పుడు మనం ఒక హీరోని పెట్టుకుంటాం. ఇది తాగాడు, ఆయన కొండ క్రాస్ చేశాడు కాబట్టి చాలా మంది అవి తాగే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే హీరో చేశాడు కాబట్టి నేను చేయగలుగుతాను. సో మనం ఏదో రకంగా ఒక హీరోని ముందు పెట్టుకుంటాం. మన పురాణాలు ఏం చెప్తాయి అంటే, హనుమంతుడిని ఒక హీరోలాగా మీరు ముందు పెట్టుకోండి. హనుమంతుడు ఇవన్నీ చేశాడు. ఈ సినిమా హీరోస్ చేస్తారో లేదో నాకు తెలియదు, మీకు తెలుసు కదా. తాడు కట్టుకుంటారు, పైనుంచి దూకినట్టు చూపిస్తారు. అక్కడ తాడు ఉంటే కానీ వాడు దూకలేడు, కింద పరుపు ఉంటే కానీ దూకలేడు. కానీ హనుమంతుడు చేశాడు. ఎలా చేశాడు? మరి హనుమంతుడు కదమ్మా, ఆయన చేశాడు, మేము ఎలా చేయాలి అంటే, దట్ ఈస్ పాసిబుల్ ఫర్ అ వానర. ఒక వానరుడికి సంభవం అయితే నాకెందుకు సంభవం అవ్వకూడదు అని మనం ఆలోచించాలి. మరి హనుమంతుడు దేవుడు కదా అంటారు, మనం కూడా దేవుళ్ళమే. ఎలాగా అంటే, మనము ఆత్మస్వరూపం నాన్న తెలుసుకోవాలి. మనం మనుషులమే, కానీ మన శక్తిని మనం తెలుసుకుంటే మనలో దేవత్వం వస్తుంది. ఎందుకంటే ఒక శ్రేష్ఠ కార్యం చేసేవాడు తన యొక్క శక్తిని తెలుసుకున్నాడు కాబట్టి చేయగలిగాడు. అబ్దుల్ కలాం గారు చేయగలిగితే నేను ఎందుకు చేయలేను? ఆయనకు రోజుకు 24 గంటలే ఉన్నాయి, నాకు 24 గంటలే ఉన్నాయి. బట్ డిఫరెన్స్ ఏంటిది అంటే, తన శక్తిని తెలుసుకున్నాడు. నో యువర్ ఎనర్జీ, అది మీరు తెలుసుకుంటే మనం మన జీవితాన్ని మార్చుకోవచ్చు. సో ఇవన్నీ మనకు హనుమంతుడిలో కనిపిస్తాయి. మనందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి ఎలా రావాలి? వాళ్ళకి రాలేదా? చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, భక్తి చేసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావు అనిపిస్తుంది కదా. కానీ హనుమంతుడు సుందరకాండ చదివితే అందరికీ తెలుసు. మొదట ఏం జరిగింది సుందరకాండలో అంటే, హనుమంతా నువ్వు వెళ్ళి సీతను శోధించి ఎక్కడుంది తెలుసుకో అంటే, హనుమంతుడు అందరు వెళ్ళారు. అక్కడ చూస్తే పెద్ద సముద్రం ఉంది, సీతమ్మ ఎక్కడుందో తెలీదు. నేనేదో అనుకుంటున్నాను, అది సీతమ్మ, అది నాకు కావాలి అనుకుంటున్నాను, అది మీ గోల్, అది ఎక్కడుందో తెలీదు. ముందేమో సముద్రం అంత ప్రాబ్లం కనిపిస్తుంది. ఎలాగా అంటే, నేను చేయలేనని కూర్చున్నాడు హనుమంతుడు అక్కడ. అలాగా నేను చెయ్యలేను, మనం అందరం కూడా అలాగే కూర్చుంటాం. అమ్మో నేను చేయలేనండి, అమ్మో నేను ఎలా చేస్తాను, అంత సముద్రం అంతా ఉంది ముందు ప్రాబ్లము, సీతమ్మ దాకా ఎలా రీచ్ అవ్వాలి, సక్సెస్ దాకా ఎలా రీచ్ అవ్వాలి, ఐ కాంట్ డూ అని మనం కూర్చుంటాం. ఎందుకంటే మనం తెలీదు. అప్పుడు ఆత్మ పరిచయం చేసేవాడు గురువు ఉంటాడండి. మనకు గురువులు ఎందుకు కావాలి అంటే, మనకు మన పరిచయాన్ని చేస్తారు. నువ్వెవరు నాన్న, నువ్వు చేయగలుగుతావు నాన్న, నువ్వెవరు తెలుసుకో నాన్న అని చెప్పేవాడు గురువు. మనకు స్వపరిచయాన్ని ఇస్తాడు.
మనలో మనోధైర్యాన్ని ఇచ్చింది మన గురువు. అలా జాంబవంతుకే వచ్చిన సుహాయ్ అని ప్రారంభించి హనుమంతుడికి చెప్తాడు, నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసరికి హనుమంతుడు కొండంత అయ్యాడంట. కొండంత అయ్యాడంటే సీరియల్ ఎలా చూపిస్తాడు అంటే పెద్దగా అయ్యడం చూపిస్తాం. అప్పుడు నువ్వు చేయగలుగుతావు నాన్న అంటే ఇలా డిప్రెషన్లో కూర్చున్న అబ్బాయేమో ఇలా ఇలా అవుతాడు కదా, అదే కొండంత అవ్వడం. మనం చేయగలుగుతామంటే మీరు చూడండి, మనం ఇలా కూర్చుంటాం, మనం ఎప్పుడు చేయలేము, నేను చేయలేనమ్మా ఇలా కూర్చుంటాం. మనం చూడండి ఆటోమేటికలీ పోస్టర్ చేంజ్ అయిపోతుంది, నేను చేయగలుగుతాను. అప్పుడు హనుమంతుడు చేయగలుగుతాను అన్న దాంతో ఆ యొక్క పనిని స్టార్ట్ చేశాడు. అలాగా మనమందరం ఆ పనిని మనం ప్రారంభిస్తున్నాం అనమాట. నేను చేస్తానని ఏం చేశాడు, ఓకే ఐ విల్ డూ అని స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఏకంగా సీతమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడా? ఓ నేను అనుకున్నానండి ఐఏఎస్ అయిపోదామని, ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసింది. ఏం లేదండి నేను పొద్దున్న లేసాను, చదువుకున్నాను, అయిపోయింది నాకైతే. నో, సో మెనీ ప్రాబ్లమ్స్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు లైఫ్లో, గుర్తుపెట్టుకోవడం. మీరు పిల్లలకి చెప్పండి, నాన్న లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం కాదు చెప్పకూడదు, ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్పండి పిల్లలకి. అప్పుడు ఏం చేయాలమ్మా, ధైర్యంగా ఉండాలి నాన్న, హనుమాన్ చాలీసా చదువుకున్నానా, టెంపుల్కి వెళ్ళు నాన్న, రోజు చూడు నాన్న హనుమంతుడిని. ఎందుకు వెళ్ళాలి? హనుమంతుడి దగ్గర టెంకాయ కొడితే ఆయన పాస్ చేయడండి. హనుమంతుడి దగ్గర చరిత్ర తెలుసుకుంటే అబ్బా హనుమంతుడు మీకు పాస్ చేస్తాడు. హనుమంతుడు లాగా మీరు ప్రవర్తిస్తే మీరు పాస్ అవుతారు. హనుమంతుడు ముందు కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేశాడు హనుమంతుడు అంటే ఎగరంగానే ఏమైపోయింది, తన గోల్ దగ్గరికి ఎగిరాడు, సీతమ్మ తల్లిని శోధించడానికి ఎగిరాడు. ఫస్ట్ ఏమైపోయిందంటే ఒక రాక్షసి వచ్చింది. రాక్షసి అంటే ఎవరండి? అప్పుడు ఉన్నారండి పురాణాల్లో, మరి ఇప్పుడు ఉన్నారా అండి? ఉన్నారా అంటే మీరు ఎక్కడ చూస్తే నా అడ్రస్ నాకు ఇస్తే నేను చూసి వస్తాను చెప్పండి. పర్వాలేదు కూర్చోండి మేడం, ఏం పర్వాలేదు. ఉన్నారా రాక్షసులు ఎక్కడ చూసారా? అంటే మన సీరియల్స్ ఎలా చూపిస్తారు రాక్షసస్ కదా, కొమ్ములు నల్లగా పెద్దగా హోహ నవ్వుతే మనం రాక్షసస్ అనుకుంటాం కదా. మరి అప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేరా? ఒక వ్యక్తి చెడుగా ప్రవర్తిస్తే రాక్షసివానే అంటాం మనం. రాక్షసుడు అంటే ఆయన ఇలా చేశాడు అంటాం. సో మరి పురాణాలు ఏంటి అలా చెప్పాయి? పురాణాలు ఏంటిది? పురాణాలు స్టోరీసా? ఎందుకంటే ఇప్పుడు గూగుల్ మనకేం చెప్తుంది అంటే మన స్క్రిప్చర్స్, మన భగవద్గీత, మన భాగవతం, మన రామాయణం ఇస్ మైథాలజీ అని మన దేశంలో మనకు నేర్పించబడుతుంది. వాట్ ఆర్ అవర్ స్క్రిప్చర్స్? భాగవతం, రామాయణం, భగవద్గీత మైథాలజీ అని చెప్తున్నారు. యు నో వాట్ ఈస్ మైథాలజీ? మైథాలజీ ఈజ్, లాజీ ఈజ్ స్టడీ, మిత్ ఈజ్ అబద్ధం, స్టడీ ఆఫ్ అబద్ధం, అబద్ధాల యొక్క స్టడీని మనం మైథాలజీ అంటున్నాము. అన్నీ అంటే ఇవన్నీ కల్పనా విలాసము, జస్ట్ ఇమాజినేషన్, ఇవన్నీ థింగ్స్ లేవు, అబద్ధాలు చదువుకుంటున్నారు అని డెఫినేషన్ పేరులోనే ఇచ్చేసామనుకోండి, అబద్ధం ఎవరికి కావాలంటే మనకు వద్దు కదా. కానీ అవి మైథాలజీ కాదు. ఫస్ట్ థింగ్ అక్కడ నేర్చుకోండి, ఇది స్క్రిప్చర్స్, ఇవి శాస్త్రాలు. శాస్త్రాలు అంటే ఏంటిది? ఇవి సైన్స్. సైన్స్ ఎప్పుడు కూడా నిజం ఉంటుంది. సైన్స్ ఎప్పుడు కూడా నిజం ఉంటుంది కాబట్టి సత్యాన్ని, జ్ఞానాన్ని మనము సైన్స్ అంటాము, సత్యం అంటాం. ఎల్లప్పటికీ ఒకటే ఉంటుంది సైన్స్. సైన్స్ డజంట్ చేంజ్. దెన్ హూ ఈస్ కృష్ణ? కృష్ణ ఈజ్ సత్యస్వరూపుడు, కృష్ణ ఈజ్ సైన్స్. దట్ భగవద్గీత, దట్ ఈస్ ద రీజన్ ఇప్పటికీ కూడా మనకి అప్లికబుల్ ఉంది. అందుకోసము మనం అది తెలుసుకోవాలి. మనం స్క్రిప్చర్స్ తెలుసుకుంటున్నాము, శాస్త్రాన్ని తెలుసుకుంటున్నాము, సైన్స్ని తెలుసుకుంటున్నాము. ఆ శాస్త్రం ఏం చెప్పింది? హనుమంతుడి గురించి చెప్పింది. హనుమంతుడికి ఇలా జరిగింది. అందుకోసం చూడండి, సుందరకాండ చదివే వాళ్లకు, హనుమాన్ చాలీసా చేసే వాళ్లకు అడ్డంకాలన్నీ తొలగిపోతాయి అని మనము నమ్ముతూ ఇప్పటికీ సుందరకాండ పారాయణం చేస్తాము, హనుమాన్ చాలీసా చేస్తాము. దానికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఈజ్ అది మంత్రోక్తము. ఆ పదాలు ఏదైతే ఉన్నాయో ఫస్ట్ రీజన్ ఇస్ మంత్రోక్తము. అది రచించింది మామూలు మనిషి కాదు. మీరు నాలాంటి వాళ్ళు ఏదైనా పోయం రాస్తే ఎంతమంది ఎన్ని రోజు చదువుకుంటారో తెలీదు. పోయట్స్ ఏం తక్కువ లేదు సంసారంలో. కానీ ఆ హనుమాన్ చాలీసా, సుందరకాండ, భాగవతము, భగవద్గీత గ్రంథాలు ఇప్పటికీ మనం చదువుతున్నాము అంటే మంత్రోక్తము. అవి ఎలాగ పనిచేస్తాయి అంటే అవి మీరు ఎంతసేపు మళ్ళీ రిపీట్ చేశారనుకోండి, జిహ్వతో, మీ నోటితో, అవి ఎంతసేపు మీరు రిపీట్ చేశారు అంటే దాంట్లో ఉన్న మంత్రశక్తి బయటికి వస్తుంది. ఇది కొంతమందికి అబద్ధం అనిపించవచ్చు, ఎందుకంటే మన ప్రవచనకర్తల మీద నమ్మకం లేదు, మన శాస్త్రాల మీద నమ్మకం లేదు, కానీ వి బిలీవ్ సైన్స్ కదా. సో మీకు సైంటిఫిక్ ఎగ్జాంపులే చెప్తాను. ఒక పాడ్కాస్ట్ చూడండి మీరు, శ్వేత అడాటి అని ఉన్నారు, ఆవిడ షీఈ్ అ న్యూరాలజిస్ట్.
మన కర్మ కొద్దీ అట్లాంటి వాళ్ళు, అంటే షీఈస్ గుడ్, కానీ సైంటిస్ట్ పేరు తీసుకుంటే కానీ మన ప్రవచనాలు పూర్తవ్వడం లేదు. షీ సేస్ ఎప్పుడైతే మీరు మంత్రం చదువుతారో అప్పుడు బ్రెయిన్లో జరిగే మార్పులు ఏమిటివి, ఒక మంత్రం చదివినప్పుడు ఆ వేవ్స్తో చుట్టూ పక్కల ఏం మారుతుంది అంటే ఆవిడ చూసారన్నమాట. కొన్ని గ్రాన్యూల్స్ అన్ని వదిలేసి అలాగ పక్కన పెడితే ఒక మంత్రం చదివితే అది ఆటోమేటిక్గా శ్రీయంత్రం రూపంలో ఫామ్ అయిపోతుంది. ఆ పవర్ మంత్రానికి ఉంది. అదే రకంగా కరెక్ట్గా మీరు ఉచ్చరించారు అంటే ఆ మంత్రంలో చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని మార్చే యొక్క ప్రభావము ఇప్పటికీ హనుమాన్ చాలీసా, సుందరకాండ, భగవద్గీత, రామాయణంలో ఉంది కాబట్టి, ఇట్లాంటి గ్రంథాల్లో ఉంది కాబట్టి చదవండి అంటారు. సో చదివితే అర్థం కాకున్నా కూడా పరిణామం ఉంటుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏం పరిణామం ఉంటుంది, అర్థం చేసుకొని చదివితే మనకు ఒక ధైర్యం కలుగుతుంది కదా. హనుమంతుడికి ఇలా జరిగింది, హనుమంతుడికే జరిగింది, సో నాకు జరుగుతుంది కదా, హనుమంతుడు గెలవగలిగాడు కదా, సో నేను గెలుస్తాను అన్న ఒక నమ్మకం. ద స్టోరీ కదా, స్టోరీ అనుకున్నా కూడా దట్ గివ్స్ అస్ ఇన్నర్ స్ట్రెంగ్త్. సో దట్ ఈస్ ద రీజన్ హనుమాన్ చాలీసా ఈ సుందరకాండ మనం పారాయణం చేస్తాం. సో హనుమంతుడు బయలుదేరంగానే ప్రాబ్లమ్స్ రావా, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చింది ఒక రాక్షసి. రాక్షసి అంటే ఎవరు, పార్వతి అమ్మవారు తులసిదాస్ రామాయణంలో వస్తుందన్నమాట. శివుడిని అడిగింది, స్వామి మరి ఎవరు అసలు, అయితే దాంట్లో శివుడు అమ్మవారికి చెప్తారన్నమాట. మా నహి మాత్ పితూ నహి దేవా సాధు పరికర వాహి సేవా जिनके यह आचरण भवानी ते जाने हो निशिचर सब प्राणी जय जय सिया राम जय जय सिया रामा. సింపుల్గా డెఫినేషన్, ఎవరైతే అమ్మ లేదు, నాన్న లేదు, గురువు లేడు, భక్తుడు లేదు, నేను ఎవరిని నమ్మను, నాకేది నచ్చితే నేను చేస్తాను, అలాంటి వాళ్ళు ఉంటారు చూడండి, ఆయనే రాక్షసుడు శివుడు చెప్పాడు మనకు, అంతే కదండి. సో ఇప్పుడు మనకు నేను వచ్చి మా అమ్మ నాన్నని కొట్టగలుగుతాను కదా, నాకు చెయ్యి ఉంది కదా, కొట్టగలుగుతాను. ఎందుకు మనం కొట్టమండి, మర్యాద, మా అమ్మ మా నాన్న, చిన్నపిల్లవాడు, ఆడది, ఇవన్నీ వాల్యూస్ మనకు నేర్పించారు కదా. ఆ వాల్యూస్ మీకు శరీరంలో బలం ఉన్నా కూడా మీకు స్టాప్ చేస్తాయి అన్నమాట. వాల్యూస్ లేనివాడే రాక్షసుడు అని నమ్మడు. అమ్మ ఏంటి, మీ సుఖం కోసం మీరు మాకు జన్మనిచ్చారు, గురువు ఏంటిది, ఫీజు కడితే మీరు మాకు నేర్పిస్తున్నారు, గురువు నమ్మం మేము. ఆడదేంటిది, ఐ డోంట్ బిలీవ్ ఎనీథింగ్, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అన్నవాడు మాత్రమే రాక్షసుడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, దాన్నే రాక్షస అంటారు. మనకి ఎప్పుడో పురాణాల్లో చెప్పారు, మనం సీరియల్స్లో చూసి మనం ఏదో కొమ్ములున్నవాడు, నల్లగా ఉన్నవాడు అని రాక్షస, నో, పురాణాస్ టోల్డ్ us. సో అలాగ ఒక రాక్షసి వచ్చింది. ఇట్స్ నాట్ ఈజీ. మనం చేస్తున్నప్పుడు ఆపదలు వస్తాయి, కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. అలాగా ఒక షీఈ్ నాట్ అ రాక్షసి యాక్చువల్లీ, తను నాగుల యొక్క తల్లి వస్తుందన్నమాట, సురస. కానీ ఏదైనా మన ముందు పెద్దగా వచ్చింది అనుకోండి, మన ప్రాబ్లం లాగా అనిపిస్తుంది, రాక్షసి లాగా అనిపిస్తుంది. అమ్మ వచ్చేసింది, ఏం చేసింది తను ఏం చేసిందంటే, హనుమంత నా ముందుకు వెళ్ళకూడదు, నా నోట్లోకి వచ్చేసి నాకు ఆకలేసింది, నేను తినేస్తాను నిన్ను. సో హనుమంతుడు ఏమన్నాడు అంటే, లేదు నాకు పని ఉంది, ప్లీజ్ కొంచెం ఫోన్ ప్లీజ్, ఇన్స్టాగ్రామ్ నేను తర్వాత చూస్తాను, నాకు ఎగ్జామ్ ఉంది అంటే, అదంటే చూడు కదా, ఎలా చూడు అంటుందంటే ఇక్కడ చూడు అంటుంది, ఎంజాయ్, పడుకో. ఇవన్నీ మనకి ఎక్కడిచ్చే ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ వస్తాయి. సొల్యూషన్ ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది. ప్రాబ్లం ఇక్కడే ఉంది, సొల్యూషన్ ఇక్కడే ఉంది. ఆ మైండే చెప్పాలి, ఇన్స్టాగ్రామ్ రేపు చూడొచ్చు కానీ రేపు మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ రాదు, పక్కన పెట్టేస్తా. సో అలాగా తను ముందుకు వచ్చేసి నేను తినేస్తాను అనేసరికి ప్రాబ్లం పెద్దగా కనిపిస్తుంది. ఎప్పుడు మనం దాన్ని చూస్తున్న కొద్దీ ఇంకా పెద్దగా కనిపిస్తుంది. అమ్మో మ్యాథ్స్ కష్టం, దాన్నే చూస్తున్నాం అనుకో, అది ఇంకా పెద్దగా కనిపిస్తుంది. అలా పెద్దగా అయిపోతుంది అనమాట. పెద్దగా అయ్యేసరికి హనుమంతుడు ఏమనుకున్నాడు, నువ్వు ఎంత పెద్దగా నవ్వు, నేను నా రూపంలో ఉంటాను. చిన్నగా అయిపోయాడు. నువ్వు పెద్దగా ఉంటే ఏంటిది, ఐ కెన్ ట్యాకిల్ దిస్ అనుకొని చిన్న స్వరూపంలోకి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసాడు. అంటే దాన్ని చూడనట్టు చేయండి, అంతే. హీ వన్ ఓవర్ ఇట్. అప్పుడు ఆ రాక్షసి తన నాగమాత ఏమనిందంటే, యు ఆర్ ఇంటెలిజెంట్, ఓకే, ఈ పని నువ్వు చేయగలుగుతావు. ఇలా ఒక్కొక్కసారి మనము ఎగ్జామ్లో, లైఫ్లో దేంట్లో ఫెయిల్ అయ్యామనుకోండి, ఫెయిల్ అయితే ఏమనుకోవాలి అంటే, ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఎండింగ్, ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్.
దాంట్లో నుంచి ఏదో నేర్చుకున్నాను. ఆ పరీక్ష జరిగేటప్పుడు హనుమంతుడు అమ్మో అనిపించింది కదా, పెద్దగా అయిపోయాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే తలగోకాడు, చిన్నగా అయిపోయాడు, ప్రాబ్లం నుంచి బయటకు వచ్చాడు. తర్వాత ఏమైంది, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక్క ఎగ్జామ్ నేను గెలిచాను, 100లో 35 వచ్చాయి కదా, నెక్స్ట్ టైం 65 వస్తాయి. ధైర్యం ఎప్పుడు వచ్చింది, ధైర్యం అంటే ఫేస్ చేసినందుకు వచ్చింది. అదే అమ్మో నేను లొంగిపోయానని భయపడ్డాడు అనుకోండి, అక్కడే హనుమంతుడు అయిపోయేవాడు. ఆలోచించాడు కదా, బయటికి వచ్చాడు కదా, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం. అప్పుడు అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకో రాక్షసి వచ్చింది. ఇంకో రాక్షసి సింహిక వచ్చేసి తన యొక్క ఏమంటారు షాడోని పట్టేసుకుందనమాట. పట్టేసుకొని తినేసింది హనుమంతుడిని. ఇలాగా మన ముందు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనల్ని తినేస్తాయి అనమాట. మనం భయపడతాం, అమ్మో అసలు నేను ఇంకా డీల్ చేయలేను, దాన్ని ఏం చేయాలి అనేసరికి హనుమంతుడు ఏం చేశారు, తన శరీరాన్ని పెంచి తనని బ్రేక్ చేసి బయటకు వచ్చేసాడు. అంటే మొదటి ప్రాబ్లంలో ఏం చేశాడు, తను చిన్నగా అయిపోయాడు. సెకండ్ ప్రాబ్లంలో ఏం చేశాడు, పెద్దగా అయ్యాడు. కొన్ని ప్రాబ్లమ్స్లో మనల్ని తెలుసుకోవాలి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. మనం ఏం చేస్తాము అంటే దాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి మనము ముందుకు వెళ్ళలేము. కొన్ని చూడనట్టు చేయాలి. కొన్ని ఏం చేయాలి అంటే కొంతమందిని ఆపాలి. నువ్వు ఆగు, నేను చేయగలుగుతాను, నువ్వు నాకు భయపెట్టకు అని మనం కొంచెం అలా గట్టిగా అన్నాం అనుకోండి, మనం దాన్ని ఎదిరిస్తే మనం పెద్దగా అవుతాం. ఒకసారి చిన్నగా అవ్వాలి, ఒకసారి పెద్దగా అవ్వాలి. మనలో మనం మార్పులు మనం తీసుకురావచ్చు, శారీరకంగా మానసికంగా. సెకండ్ ప్రాబ్లం కూడా గాన్. సరే వస్తున్నాడు ముందుకు అంటే రాత్రి అయిందండి, చక్కగా మంచి గాలి వస్తుంది, అన్నం తిన్నాము, పడుకోవాలనిపిస్తుంది. కానీ మనసు అంటుంది రేపు ఎగ్జామ్ ఉంది, ఏం చెయ్యాలి. అలాగా మైనాక పర్వతం వచ్చేసింది. ఏమనిందంటే, నాన్న నువ్వు కొంచెం ఇక్కడ విశ్రాంతి తీసుకో. ఏదన్నా పని చేయాలి అంటే మనం విశ్రాంతిని పక్కన పెట్టాలండి. ఇప్పుడు ఈరోజు హనుమాన్ చాలీసా ఉంది, నాకు తెలిసి కొంచెం తొందర లేసే ఉంటారు కదా, టకటక పని చేసుకోవాలి. లేదు అనుకోని కొంచెం లేట్ లేస్తాం. పని ఉంటే తొందరగా లేస్తాం. పని ఉంది అంటే మనం సమయానికన్నా ముందు రెడీ అవుతాం. మనము నిద్ర తగ్గిస్తాము, సుఖాన్ని తగ్గిస్తాము. హనుమంతుడికి పని ఉంది. హనుమంతుడు కుడ్ హ్యావ్ సెడ్ ఓకే, మంచిగా 1 డే రెస్ట్ తీసుకొని 1 డే లేట్ వెళ్తే ఏముంది, కాదు. రామ కాజ్ కరిబేకో ఆతుర్, రామ కాజ్ కరిబేకో ఆతుర్. ఆతురత మీలో ఉండాలి. అమ్మో నేను చదువుకోవాలి, నేను నా ఎగ్జామ్ పాస్ చేయాలి, నేను దీన్ని ఫేస్ చేయాలి. ఆతురత వేరే వాళ్ళ వల్ల రాదు. ఇట్ విల్ కమ్. బెడ్ వస్తుంది, ముందుకు వస్తుంది, పడుకోవాలనిపిస్తుంది, ఆకలేస్తుంది, తినాలనిపిస్తుంది, చాటింగ్ చేయాలనిపిస్తుంది, గాసిప్ చేయాలనిపిస్తుంది, పక్కింటి ఆంటీ వచ్చారు మాట్లాడాలనిపిస్తుంది, ఫ్రెండ్ కనిపించాడు, ఇవన్నీ వస్తాయి ముందు రెస్ట్. బట్ కంఫర్ట్ జోన్లో ఎప్పుడు ఏది గ్రో అవ్వదు, గుర్తుపెట్టుకోండి. నో రెస్ట్. నేను అనుకునేది సాధించేదాకా నా బాడీకి నేను రెస్ట్ ఇవ్వను అని మీకు ఎవరు చెప్పేదండి? అమ్మ చెప్తే కాదు, అమ్మ పడుకోకు నాన్న అని చెప్తే కాదు, నువ్వు చేయకు అని చెప్తే కాదు. అది ఆతురత మనలో మనకు ఉండాలి. నో ఐ క్యాన్ డూ ఇట్, నేను చెయ్యాలి. నా శరీరం నాకు నిద్ర వస్తుంది కానీ నేను కంట్రోల్ నేను చేసుకుంటేనే అది నిద్ర కంట్రోల్ అవుతుంది. ఆకలి వేస్తుంది కానీ ఎక్కువ తిన్నాను అంటే నిద్ర వస్తుంది రాత్రి, కొంచెం తక్కువ తిను అని మీకు ఎవరు చెప్పేదండి? మనకు మనం చెప్పుకుంటేనే మార్పులు చేయగలుగుతాం. ఇలా చేసి హనుమంతుడు ఆ ఓషన్ని క్రాస్ చేయగలిగాడు. ఆల్వేస్ రిమెంబర్, చాలామంది ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఫ్రీక్వెంట్గా క్వశ్చన్ అడుగుతారండి, ఎప్పుడు వస్తుంది, దాని మీద ఎన్ని వీడియోలు చేసినా వస్తుంది. అందరూ అడిగే క్వశ్చన్ ఒకటే ఉంది, మంచి వాళ్ళ కష్టాలు ఎందుకండి, భక్తి చేస్తే కష్టాలు ఎందుకు వస్తాయని అడుగుతారండి. నాకు అసలు అర్థం కాదు. అసలు ఎవరు చెప్పారో తెలియదు. ప్రతి వాడికి కష్టం ఉంటుందండి. మీరు రామాయణం చూడండి, భాగవతం చూడండి, మహాభారతం చూడండి, ఎవ్రీ పర్సన్ హ్యాడ్ ట్రబుల్స్. రామ హ్యాడ్ ట్రబుల్స్, కృష్ణుడు ఈజీగా పుట్టాడా? కృష్ణుడు మనం పూజిస్తాం కదా, ఈజీగా పుట్టాడా? పుట్టాడు ఒక దగ్గర, పెరిగింది ఒక దగ్గర. అక్కడ పెరుగుతున్నాడు రా నాయన, అందరితో సంతోషంగా ఉన్నాం అంటే అక్కడి నుంచి పంపించేశాడు. అక్కడికి వచ్చాడు అంటే అక్కడి యుద్ధాలు మనకు తెలుసు. కృష్ణ స్టోరీ, హోల్ లైఫ్ వాజ్ స్ట్రగుల్ ఆఫ్ కృష్ణ. రామాస్ లైఫ్ వాజ్ ఫుల్ ఆఫ్ స్ట్రగుల్, పాండవాస్ లైఫ్ వాజ్ ఫుల్ ఆఫ్ స్ట్రగుల్, హనుమంతుడి లైఫ్ కూడా ఫుల్ ఆఫ్ స్ట్రగుల్స్. మనం ఏమనుకుంటున్నాము అంటే ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు అంటే చెడ్డ వాళ్ళకు ఉండవు అంటే మంచి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అని మనం మంచి వాళ్ళం అనుకుంటాము. కానీ అందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన సృష్టిలో పుట్టాము అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది దుఃఖాలయం అశాశ్వతం, అందరికీ ఉంటాయి. ఎందుకు అంటే నాకు తెలిసి ఆ క్వశ్చన్ కూడా ఎందుకు అడుగుతారు అంటే ఈ కారణం చెప్పేసి భక్తి వదిలేస్తే పోలే. ఎవరు పొద్దున్న లేవాలి, ఎవరు దీపం పెట్టాలి, ఎవడా హనుమంతుడి గుడికి వెళ్ళాలి, ఎవరా గంట కొట్టాలి, ఎందుకు ఒక 20 రూపీస్ పెట్టి ఎందుకు, we don't want to do. కాబట్టి we find reasons to say that మంచి వాళ్ళ కష్టాలండి, పూజలు చేస్తే కష్టాలండి, పూజలు ఆపేస్తే నా కష్టాలు రాలేదు అంటారు.
వస్తాయి, కష్టాలు కంపల్సరీ వస్తాయి. మనము జీవితంలో కష్టాలు లేకుండా బతకాలి అనుకుంటున్నాం కానీ కష్టాలు అందరికీ వస్తాయి. కానీ థింగ్ ఏంటిది అంటే కొంతమందికి చిన్నప్పుడు వస్తాయి, కొంత మిడిల్ ఏజ్లో వస్తాయి, కొంతమందికి తర్వాత వస్తాయి. అందరూ లైఫ్ వేరే వేరే ఉంటుందండి. అందుకోసం మనం ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. ఇలా కష్టాలు పడి హనుమంతుడు ఏదో లాగా రీచ్ అయిపోయాడు. ఫైనల్లీ రీచ్ అయిపోయిన తర్వాత ఏమైంది అంటే అక్కడ తీరా చూసేసరికి ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట. లోపలికి వెళ్ళలేకపోయాడు. అప్పుడు ఏం చేశాడు హనుమంతుడు? చిన్నగా అయి అమ్మో పొద్దున వెళ్ళాను అంటే సెక్యూరిటీ బ్రేక్ చేయలేను నేను అని చెప్పేసి అక్కడే ఉండిపోయాడు. మనకు స్టోరీ తెలుసు. రాత్రంతా కూడా ఆ లంక ఎలా ఉంది, అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏంటిది సూక్ష్మంగా అయి మొత్తం అంతా హీ స్టడీడ్ అనమాట. అదేం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫస్ట్ మీకు ఏం కావాలి అనే దాన్ని మీరు సూక్ష్మంగా ఆలోచించాలి. దానికి కావాల్సింది ధైర్యము. సో ఇక్కడ ధైర్యము ఈజ్ ఈక్వల్ టు పేషెన్స్ అండి. ప్రతిదానికి కరేజ్ కాదు, మనకు కావాల్సింది పేషెన్స్ అనమాట. అది మనం మనకి ఏంటిది అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏమంటారు ఏదో కూర ఎలా ఉండాలనగానే టక్కన వచ్చేస్తుంది ఏదైనా. ఇప్పుడు అన్ని ఇన్స్టెంట్ అయిపోయినాయి కదా. సో అమ్మ కూడా వాటర్ తీసుకురామని 2 minutes లేట్ చేసింది అనుకోండి, పిల్లలు కోపం వచ్చేస్తుంది. వాటర్ అన్నగానే ఇట్లా వాటర్ టక్కన ముందుకు రావాలి, అలా రాదుగా. అన్ని ఇన్స్టెంట్ అయిపోయేసరికి ఫోన్ ఇన్స్టెంట్ మాట వింటుంది, ఫోన్తో ఎక్కువ స్పెండ్ చేస్తాను, సో నేను ఎగ్జామ్లో పాస్ అయిపోవాలి అంటే ఇన్స్టెంట్ లైఫ్ ఉండదు కదా, కష్టపడాలి కదా, అప్పుడు వస్తుంది కదా. సో ఇక్కడ ఏం కావాలి మీకు? ధైర్యం కావాలి అంటారు. సో ధైర్యం ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పేషెన్స్. మీ ప్రాసెస్ని మీరు నమ్మండి. మీరు ఏదైనా పని చేస్తున్నారు అంటే ఇన్స్టెంట్గా ఎవ్వరికి దొరకదు. పేషెన్స్గా ఉండాలి, మీకు మీరు ధైర్యంగా ఉండాలి. ఏదో రోజు ఖచ్చితంగా యశస్సు మీకు దగ్గర వస్తుంది. దానికి కావాల్సింది ఏంటిది అంటే మనోధైర్యం, శారీరక ధైర్యం, దాంతోపాటు పేషెన్స్. ఇవి కావాలి మనకు. అప్పుడు మనకు అది దొరుకుతుంది. మరి ఎలా దొరుకుతుంది అంటే ఆయన చిన్నగా అయి చూశాడు, అసలు నేను దేన్ని వెతుకుతున్నాను. ఒక్కొక్కసారి మనం జీవితంలో ఎన్నో పనులు చేస్తుంటాం, ఇది చేస్తాం, అది చేస్తాం, అన్నీ చేస్తున్నాం, కానీ అసలు మనకి ఏం కావాలో మనకు తెలియదు. చూడండి, పొద్దునంతా మనం పని చేస్తూనే ఉంటారు, ఏం కావాలో తెలియదు. సో చూడండి ఆ లంకలో ఏం చూశాడు అంటే నాకు కావలసిన సీతమ్మ ఎక్కడుంది, నాకు కావాల్సిన సంతోషం, నాకు కావాల్సిన గోల్ అసలు ఎక్కడుంది, నాకు ఎలా దొరుకుతుంది. యూ హ్యావ్ టు థింక్, యూ హ్యావ్ టు టేక్ టైం, దెన్ అప్పుడు మీరు అక్కడికి వెళ్ళగలుగుతారు. ఇలాగా హనుమంతుడు ఏం చేశాడు, ఫైనల్లీ తెలుసుకున్నాడు వెళ్ళాలి లోపలికి అనేసి. అంతా తెలుసుకొని ఎప్పుడైతే కరెక్ట్ టైం వచ్చిందో అప్పుడు వెళ్ళి సీతమ్మను వెళ్ళి కలిశాడు. సీతమ్మని వెళ్ళి కలిసిన తర్వాత మనకు తెలుసు రావణాసుడు దగ్గరికి వస్తాడు. ఆయన పుచ్చం ఏదైతే ఉందో దానికి మంట పెడతాడు. ఆయన మొత్తం లంక అంతా కాల్చేశారు. ఇవన్నీ మనకు స్టోరీ తెలుసు. సో ఇదంతా జరిగిన తర్వాత ఏమైపోయింది, హనుమంతుడు రిటర్న్ వచ్చాడు అనమాట. హనుమంతుడు రాముడికి అన్ని చెప్పాడు, అన్ని జరిగిందనేసి. ఇలా జరిగింది, జాంబవంతుడు హనుమంతుడు ఇలా చేశాడని చెప్పాడు. ఇక్కడ హనుమంతుడు ఏం చేశాడో తెలుసా, రాముడు చెప్పి పని మాత్రమే చెయ్యకుండా ఇంకా ఏం చేయాలి తనకు తనుగా ఆలోచించి జస్ట్ సీతమ్మ తల్లి ఎక్కడో తెలుసుకోవడం కాదు, అక్కడ సీతమ్మ తల్లిని తీసుకురావడం ఇది సామాజిక ప్రాబ్లం అని చెప్పి అందరికీ తెలియాలి అని చెప్పేసరికి అన్ని లంకలో మొత్తం అన్ని చోట్ల మంట కాల్చేసరికి ఏమైపోయిందంటే అందరికి అర్థమైపోయింది ఏంటిది, ఏదో రావణాసుడు సీతమ్మని తీసుకొచ్చాడు అయిపోయింది మనకెందుకు అనుకున్న వాళ్లకు అర్థమైంది ఏంటిది అంటే సీతమ్మ తల్లి ఇక్కడ ఉందంటే ఒక్కసారి మంట తాకింది, సెకండ్ టైం ఏమైపోతుందో, ఒక్క వానరుడు వచ్చాడు ఇట్లా ఉంది, రేపు వానర సేన వస్తే ఏమైపోతుందని వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. సో ఒక్కొక్కసారి అమ్మ ఇంతే చెప్పిందిగా ఇంతే చేయడం, గురుగారు నాకు 1 time రామన్నారుగా 10 times రామన్నారుగా ఇంతే చేయడం కాదు. మనగా ఎఫర్ట్స్ పెట్టి మన యొక్క ఉద్దేశాన్ని మనము పూర్తి చేసుకోవాలి. దానికి మనం ఎఫర్ట్స్ పెట్టాలి. ఇవన్నీ పెట్టి అప్పుడు చేసిన తర్వాత హనుమంతుడికి సీతమ్మ తల్లి దొరికింది. ఆయన రిటర్న్ వచ్చి చెప్పగలిగాడు, రామా నేను సీతమ్మ తల్లిని కలిశాను అనేసి. సో ఈ హనుమంత్ చరిత్ర నుంచి మనం ఒకటి తెలుసుకుందామండి, మనము సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఆటంకాలు వస్తాయి. ఆటంకాన్ని మనం ఫేస్ చేయడానికి, అమ్మ మాట్లాడకండి అమ్మ ప్లీజ్, ఫేస్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటిది అంటే మనం తెలుసుకోవాలి. ఏంటిది అంటే నేను మాత్రమే చేయగలుగుతాను, నాకు నేను హెల్ప్ చేస్తేనే నేను చేయగలుగుతాను. జాంబవంతుడు చెప్పాడు, మీకు గురువులు చెప్తారు, అమ్మ నాన్న చెప్తారు, ఇది చేయాలి నాన్న, నువ్వు చేయగలుగుతావు. కానీ ఫైనల్లీ చేసింది ఎవరు? హనుమంతుడే చేశాడు కదా.
సో మనకు చెప్పేవాళ్ళు ఉంటారు, ప్రవచనాల ద్వారా అమ్మ నాన్నలో గురువులో చెప్తారు మనకు. ఫైనల్లీ చేసేది ఎవరు? చేసేది మనకు మనమే. అప్పుడే మన జీవితాన్ని మనము మార్చగలుగుతాము. మరి అదే కదా మనకు భగవద్గీత చెప్పేది, ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరించుకో. పక్కవాడికి చెప్పు, అమ్మకి చెప్పు, నాన్నకి చెప్పు ఎక్కడ కూడా చెప్పలేదు. నువ్వు నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరించుకో. అప్పుడు ఇప్పుడు నువ్వు నిన్ను హెల్ప్ చేయలేదు అనుకో, అప్పుడేమైపోతుంది? ఆత్మైవ ఆత్మన బంధువు. నిన్ను నువ్వు హెల్ప్ చేసుకుంటే నువ్వు నీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతావు. నువ్వు నీకు హెల్ప్ చేసుకోకుంటే నువ్వు నీకు ఆత్మైవ రిపురాత్మనః, నీకు నువ్వే శత్రుగా మారుతావు. కాబట్టి సెల్ఫ్ హెల్ప్ అన్న మనం ఎన్నో బుక్స్ చదువుకుంటాం, కానీ ఈ సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్, గోల్ రీచింగ్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ మనకి ఎప్పుడో రామాయణం మహాభారతంలో అన్నీ ఉన్నాయండి. కాబట్టి ఈ యొక్క చరిత్ర చదివితే, ఈ యొక్క చరిత్ర తెలుసుకుంటే మనకేమొస్తుంది? బుద్ధి, బలము, యశో, ధైర్యము, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం. హనుమంతుడు అంటే ఏంటిది? బలానికి. నో లేజినెస్ అంటే హనుమంతుడు. సో ఇవన్నీ మనకు రావాలి అంటే హనుమత్ చరిత్రను నిత్యంగా స్మరించాలి అంటారు. కాబట్టి స్టూడెంట్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఎప్పుడు కూడా హనుమత్ చరిత్రని చదివితే, హనుమాన్ చాలీసాను చదివితే, అర్థం చేసుకుంటే ఇంకా మీ జీవితంలో మనము యశస్సు పొందగలుగుతామని మనకు రామాయణం ఎప్పుడో చెప్పింది మనకు. సో వీ డోంట్ నీడ్ ఎనీ అదర్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్. ఇవన్నీ చదువుకోవాలి. మరి హనుమాన్ చాలీసాకి సంబంధించి చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, ఏంటిది అంటే, అమ్మ మనం ఎప్పుడు చదవాలి, ఎప్పుడు చదవకూడదు, దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయా అంటే, పీరియడ్స్లో ఉన్నప్పుడు చదవకూడదండి. ఆడవాళ్ళు పీరియడ్స్లో ఉన్నప్పుడు చదవకూడదు. ఎందుకంటే మంత్రోక్తము. స్నానం చేసి చదవాలి, చెప్పులు వేసుకొని ఎక్కడ పడితే అక్కడ చదవకూడదు. కానీ ఒక ఉపాయం నేను చేసి మీకు చెప్తున్నానండి. జీవితంలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా హనుమాన్ చాలీసా మీరు కంటిన్యూ చేయండి. సెకండ్ థింగ్ ఇస్ సుందరకాండ పారాయణము రోజు చేస్తే ఎంత కుదిరితే అంటే ఒక్కొక్క అధ్యాయం కానివ్వండి. మీరు ఇది కనుక చదివారు, ఏమంటారు, సంస్కృతం కనుక చదివారు అంటే, లేదు హిందీలో చదువుతున్నారు అంటే గంటన్నరలో అయిపోతుంది. 45 minutes నాకు పడుతుంది. మీరు ఫాస్ట్గా చదివారు అంటే అయిపోతుంది. లేదు టైం పడుతుంది అంటే గంటన్నర అయిపోతుంది. కానీ మనకున్న ప్రాబ్లమ్స్లో అన్ని సొల్యూషన్కి మార్గము హనుమత్ చరిత్ర. సో హనుమత్ చరిత్రను చదువుకోండి. మీరు చదివితే మీ పిల్లలు చదువుతారు, తెలుసుకుంటారు. అప్పుడు అమ్మ హనుమంతుడు ఎవడు అంటే మీకు చెప్పడానికి రావాలి, నాన్న ఇట్లా జరిగింది, చేశాడు కదా, సో మనం కూడా చేయగలుగుతాము. మన పిల్లలకి చెప్పాలి, మనం కూడా మన నిజ జీవితంలో ఆచరిస్తే కదా మనం చెప్పగలిగేది. కాబట్టి ఇలాంటి హనుమత్ చరిత్రను మీరు తెలుసుకొని చదివితే ఇంకా చాలా మంచిది. సో ఇప్పుడు అయిపోయింది పారాయణం, రేపు అయిపోతుంది. దాని తర్వాత ఒక్కొక్క దాని మీద ధ్యానం చేయండి. మనకి ఏం చెప్పారు హనుమాన్ చాలీసాలో, దాంట్లో ఏం చరిత్ర ఉంది, నేను నా జీవితంలో ఎలా మార్చుకోవచ్చు, అది మనము చదివి మనం నిజ జీవితంలో మనమే మార్పు అనేది తీసుకురావాలి. సో సెల్ఫ్ హెల్ప్ యువర్ సెల్ఫ్. సో హనుమాన్ చాలీసా చదవండి. ఇలాగా భగవంతుడి యొక్క చరిత్ర ప్రవచనాలు వింటూ ఉంటే ఎప్పుడు కూడా మనకు మనోధైర్యము అనేది కలుగుతుంది, ఒక డైరెక్షన్ అనేది దొరుకుతుంది, ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుస్తుంది, ఏం చేయకూడదు తెలుస్తుంది, ఎలా వెళ్ళాలి తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రామాయణ భాగవతాలు ఎప్పుడు అయిపోయాయి అనుకోకండి. ఇప్పుడు కూడా అవి రిలేటబుల్. చదువుకోండి, మన జీవితాన్ని మనం సంతోషంగా మార్చుకోండి. అందరికీ జయ శ్రీరామ్ అండి. చక్కగా విన్నారు. మీకు అప్పటికి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగొచ్చండి. ఆన్లైన్లో డాక్టర్ శిల్పా దీది అని ప్రవచనాలు ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు. కానీ చదవండి, శాస్త్రాలు బుక్స్ పక్కన పెట్టడానికి కాదు, మన జీవితాన్ని మార్చేస్తాయండి గ్రంథాలు. అంతైతే నేను చెప్పగలుగుతాను. సో 2 నిమిషాలు హరినామ స్మరణ చేసి మనము ప్రసాదం తీసుకుందాం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 2 నిమిషాలు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 సియావర రామ
रामचंद्र की, पवन सुत हनुमान की, उमापति महादेव की, आर्य सनातन वैदिक हिंदू धर्म की, भारत माता की, गो माता की, सद्गुरुदेव भगवान की, हनुमान जी महाराज की. అందరికీ ధన్యవాదాలండి. జై శ్రీరామ్.